వెల్కమ్ సార్, వెల్కమ్. అందరికీ నమస్తే. ఐ హోప్ అందరు ఎలా ఉన్నారు, బాగున్నారు అనుకుంటున్నాను. విక్టర్ నాగేంద్ర గారు, మీరు ఆండ్రాయిడ్ చేసినట్టున్నారు, చెప్పండి సార్. ఫస్ట్ టైం మీ ఆండ్రాయిడ్ చూస్తున్నాను. వెల్కమ్ సార్. కట్టేపోయారు. సరే, మై మిస్టేక్. మీరు ఆండ్రాయిడ్ చేశారో తెలీదు. సో వెల్కమ్ సార్. ఏంటి విషయాలు? ఈరోజు ఏం మాట్లాడదాం, ఏం చర్చించుకుందాం ఈరోజు? మరి మీ అందరికి తెలుసు, ఇది ఇక్కడ ఏమంటాం, మీటింగ్ నడుస్తుంది. ఇది నా మొబైల్లో ఆన్ చేస్తే వినబడదు, వేరే మొబైల్లో మరి వీడియో ప్లే చేసి చూద్దాం. ఒకసారి చూద్దాం. వన్ మినిట్. ఎందుకంటే పీవీసీ మెట మీటింగ్ లైవ్ ఈరోజు, అంటే ఫిజికల్గా మీటింగ్ చాలా రోజుల తర్వాత జరిగింది. చిన్న వీడియోస్ చూద్దాం. ఎందుకంటే ఆల్మోస్ట్ మనము అందరేమో అది లేదు, అది ఇది అనుకుంటా చేస్తే మరి మనకి చూడండి సార్. అందుకే ఎన్ని మీటింగ్లోకి నేను వెళ్ళడం జరుగుతుంది ఎక్కువ శాతము. సో ఇక్కడ మన వాళ్ళకేమో నేను అనకూడదు, ఎవరికైనా అలా ఉంటుంది కదా సార్. మినిట్. స్క్రీన్ షేరు, స్టార్ట్ బ్రాడ్కాస్ట్. తర్వాత వీడియో, బ్యాక్ కెమెరా. సో ఇక్కడ మీకు ఒక చిన్న వీడియో. సో ఇది యాక్చువల్లీ మహారాష్ట్ర. నేను చెప్తాను మీకు ఏం మాట్లాడారనేది. ఓకే, సో సార్ వీడియో వచ్చిందా సార్? వీడియో వచ్చిందా? అందరికి కనపడిందా? సార్ కనపడింది, కనపడింది, వినపడింది, క్లియర్ వచ్చిందా సార్? క్లియర్గా వచ్చింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇది మహారాష్ట్ర, ఓకే, కోల్హాపూర్ డైమండ్ గ్రూప్ అని చెప్పేసి కోల్హాపూర్లో ఈ యొక్క మరి మీటింగ్ జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కొత్త అప్డేట్ వచ్చింది. అది చాలామంది వాళ్ళలో డీపీలు మరి అందరు కూడా చేసుకోవడం జరిగింది. సో అది ఇప్పుడు చేసుకోకపోతే అది మళ్ళీ మనకు కనబడదు. ఓకేనా? సో ఎందుకంటే కొంతమంది ఇప్పుడు చూడండి ఇప్పుడు డీపీల గురించి, అయ్యో మా డీపీలు మిగిలిపోయినాయి, ఇప్పుడు మేము పెట్టుకునే వాళ్ళము అప్పట్లో, అంటే ఆ డీపీ ప్రోగ్రామ్ అయిపోయింది, మళ్ళీ ఇస్తుంది ఏదో సిస్టమ్ తెలుస్తుంది. ఓకే, ఇప్పటికి 3 సంవత్సరాలు అయిపోయింది అది వచ్చి మనకు. సో ఇలా వెయిట్ చేసి
కొంతమంది ఏమంటారు ఆ టైంలో వాడేది వస్తారు అంటే ఈ విధంగా వాళ్ళు మాట్లాడుకొని ఏది మేము రెడీమ్ చేయం, రెడీమ్ కాదు సారీ, దాన్ని ఏమంటారు, కమిట్మెంటా ఏమంటారు సార్, కమిట్మెంట్ అప్పుడు ఏమో వస్తుండే కమిట్మెంటా, అది డబుల్ రావడానికి ఆ కమిట్మెంట్ కూడా మేము చేయం. సో మాకు ఆటో పూలే కావాలి, ఫస్ట్ ఆటో పూల్ అనే సిస్టమ్ ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తుందని చెప్పేసి తోపాజు లీడర్ లాంటి వాళ్ళు కూడా కొంతమంది రెడీ అది చేసుకోలేదు సార్, అది సెటిల్మెంట్ చేసుకోలేదు వాళ్ళు చేసుకోలేదు. సో అలా చేసుకునే వాళ్ళకి ఏమైంది సార్, నథింగ్ ఏమైంది సార్, వేస్ట్. నువ్వు చేసుకోలేక అంతే. మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇచ్చింది, ఓకే, మరి చేసుకున్న వాళ్ళందరేమో ఏమై అన్నారు. సో దానివల్ల చూసిన సిస్టమ్ క్లోజ్ అయిపోయింది. ఓకేనా, సో క్లోజ్ చేసి మేము త్వరలో న్యూ లుక్తో వస్తామని అన్నారు. బట్ ఆ న్యూ లుక్ అనేది ఏంటంటే మనం ఏమనుకున్నామంటే పర్లవెంట్ మళ్ళీ ఓపెన్ అయిద్దాం అనుకున్నాం. బట్ వాళ్ళు మరి గేమింగ్ తీసుకొస్తారా, మరి పర్లవెంట్ నిజంగానే ఓపెన్ చేస్తారో తెలియదు. మరి ఇప్పటికైతే 3 సంవత్సరాలు గడిచింది. ఓకేనా, అంటే ఇంకా 3 సంవత్సరాలు గడిచిన తర్వాత దాన్ని మనము ఇంకేమనుకోవాలో అది వాళ్ళు చేయని వాళ్ళకి వదిలేద్దాం. వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళకి తెలియాలి, మనకి ఎందుకులే. ఓకేనా, సో నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది, ఇక పెట్టుకున్న వాళ్ళ సంగతి, ఆల్రెడీ ఇందులో డిపి పెట్టుకున్న వాళ్ళ సంగతి. మళ్ళీ బిఎన్బికి భయపడి చాలా మంది అనుకుంటాను, అంటే చాలా మంది ఇప్పుడు చూడండి సార్, ఒక 7,000, 8,000, 12,000 అంటే వీళ్ళు పెద్ద పెద్ద లీడర్స్. సో ఇది ఆన్ టైంలో 105 అవుతూనే చేసుకోమన్న సిస్టమ్. బట్ అక్కడ పర్సెంటేజ్ ప్రకారంగా కట్ అయింది కొద్దిగా. ఆ కట్ అయింది ఎక్కడికి తీసుకెళ్తాడు దేవుని గరిక. ఓకే, అంటే మెటావర్స్ తీసుకెళ్తారని చెప్పి మనం అందరం అనుకుంటున్నాం. మేబీ అదే అవుతుంది. బట్ అట్లీస్ట్ ఇప్పుడు మిగిలింది ఏదైతే ఉందో దాన్ని మెటావర్స్ తీసుకుపోడిగా. ఆల్రెడీ తను ఎంతవరకు మెటావర్స్కు తీసుకుపోవాలనుకున్నాడో మన ఆల్రెడీ మనకు వితౌట్ ఇన్ఫర్మేషన్ కట్ చేశాడు. మెటావర్స్ తీసుకెళ్తానన్న ఏదైతే పర్సెంటేజ్ ఉందో అది కట్ చేశాడు. సో దాన్ని మేబీ మెటావర్స్ తీసుకెళ్తాడు కావచ్చు. ఇక మిగిలిపోయింది ఏదైతే ఉందో అది, ఇక మిగిలిపోయిందంటే అది సిర్ఫ్ ఇంగ్లీష్ భాషలో, ఈ కంప్యూటర్ భాషలో డిలీట్ అంటారు. డిలీట్ అంటే డిలీట్ పూర్తిగా, అంటే అది ఎక్కడ యూటిలైజ్ అవ్వదు. ఇప్పుడు ఎవరైతే 14 తారీఖు వరకు చేసుకోరో, ఇప్పుడున్న సిస్టమ్ ఇచ్చిన నోటిఫికేషన్ బట్టి నేను చెప్తున్నా. సో ఈ విధంగా 14 నైట్ వరకే అది కనబడదు, ఎగిరిపోతుంది, ఉండదు. సో అలాగే కొంతమంది 7,000, 8,000, 12,000 కూడా అక్కడ నిలబడ్డాయి. సో 15 రోజులు ఎందుకు ఇచ్చిందంటే 13 వేసుకున్నా కూడా 15,000 75. సో 75,000 ఐ థింక్ 5,500, 15,075, ఓకే 7,500 ఉన్నా కూడా అయిపోతాయి. అలా అందుకని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇప్పటికే స్టార్ట్ చేయలేదో వాళ్ళకి 7,500 ఉన్న వాళ్ళు ఇంకా కొంతవరకు వేస్ట్ అయిపోతుంది. ఓకేనా, సో కొంతమంది చేసుకోకపోతే సిస్టమ్కు అది ఏమవుతుందంటే సిస్టమ్ కూడా బెనిఫిట్ కాదు. మళ్ళీ దాన్ని సిస్టమ్ తీసుకుంది, మీ డీపీలన్నీ సిస్టమ్ తీసుకుంది అనుకోవడానికి లేదు. మన డీపీ ప్రోగ్రాంలో కూడా. సో అలాగే ఇక్కడ కూడా అవి డిలీట్ అనే రూపంలో వెళ్ళిపోతాయి. ఆ మీటింగ్ దాని గురించే ఇక్కడ ఈరోజు అక్కడ ప్రతి ఒక్క పాయింట్ పిన్ టు పిన్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అది మరాఠీలో. సో ఈ విధంగా అంటే అవగాహన అంటే కదా సేమ్ అనుకోవచ్చు. సో రేపు పొద్దున ఏమవుతుందంటే టీం ఎక్కువ అయింది. సో మరి ఆల్రెడీ డీపీ ప్రోగ్రామ్ నుంచి ఇక్కడికి రమ్మంటే రాలేదు. ఓకే, రాలేదు, అది పోయింది. ఇక డీపీలో చేసుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఇదన్నా మీరు పోకుండా చూసుకోండి అని చెప్పడానికి ఒక అవగాహన ప్రోగ్రామ్ నిలబెట్టారు. సో నాకు గత 3 రోజుల నుంచి కాల్స్ వచ్చాయి. అప్పట్లో మీకు చెప్పాను ఆల్రెడీ, అమెతిస్టు నేను అమ్ముతాను తీసుకోండి అని. బట్ నేను తీసుకోలేం, ఎందుకంటే మాకు ఎందుకు లేదని చెప్పేసి మేము తీసుకోలేదు. సో మళ్ళీ ఐ థింక్ 2 తోపాజులు సేల్ చేస్తామని కూడా వచ్చారు. అందులో 10,000 డీపీలు ఉన్నాయి, 12,000 డీపీలు ఉన్నాయి. అంటే డీపీ నుంచి వచ్చిన యూఎస్డిటీ ఉంది, దాన్ని న్యూ టోకెన్ వాల్యూ చేసుకోవాలి. ఓకే, సో అయినా కూడా మేము యాక్సెప్ట్ చేయలేదు. రెండింటిని కూడా మీరు చేసుకోండి, ఇప్పుడు ఎవరు తీసుకునే వాళ్ళు లేరు. ఐ థింక్ 50,000కి ఇస్తా అని చెప్పారు, అయినా కూడా తీసుకోలేదు. ఓకేనా, ఇది నేను చెప్తాం అనుకున్నాను, చెప్పలేదు. సో ఈ విధంగా
పబ్లిక్ ఏంటంటే బిఎన్బికి భయపడి మీరు చేసుకోకపోతే వాళ్ళే లాస్, అది సిస్టమ్కి లాస్ లేదు. ఓకేనా, సిస్టమ్కి లాస్ లేదు, వాళ్ళకి లాస్ అవుతారు. సో అందుకని చెప్పి సిస్టమ్ ముందుగా 15 రోజుల ముందే మనకు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ ఈ రోజున అక్కడ మీటింగ్ పెట్టి కూడా వాళ్ళు మరి లైవ్ మీటింగ్ అంటే ఫిజికల్ మీటింగ్ కూడా పెట్టి వాళ్ళ యొక్క టీంకి అంటే అక్కడ చెబితే ఎంతమంది వచ్చారో వాళ్ళకి ఇక్కడ లైవ్లో అర్థమవుతుంది. తర్వాత వాళ్ళ యొక్క రాని వాళ్ళకి ఆఫ్లైన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళి వాళ్ళ టీంకి చెప్పుకోవాలి. ఇప్పుడు మన మీటింగ్ కూడా అంతే కదా సార్, మీటింగ్లో ఎంతమంది వస్తారు సార్ చెప్పాలంటే? ఓకే, లాస్ట్ 200 మీరు వేసుకుందాం రౌండ్ ఫిగర్. సో ఈ 200 మంది కాదు కదా సార్, ఈ 200 మంది మెంబర్స్ కూడా వాళ్ళ కింది వాళ్ళకు చెప్తారు అనే అవగాహన ప్రోగ్రామ్ మనం ఇక్కడ తీసుకుంటున్నాం, అంతే కదా. సో అట్లా అదేవిధంగా ఇక్కడ అక్కడ కూడా మీటింగ్ అనేది ఆ విధంగా వాళ్ళు ఫిజికల్ మీటింగ్ చేయడం జరిగింది. ఓకేనా, సో మీరందరూ కూడా అవి పోకుండా చూసుకోండి ఉన్నదాన్ని అట్లీస్ట్. ఓకే, ఇక చేసుకుంటూ వెళ్దాం, మరి ఏం చేద్దాం. ఇప్పుడు థ్యాంక్ గాడ్ నేనైతే ఎందులో కూడా వేస్ట్ చేసుకోలేదు, ఎందుకంటే మేబీ మనకి ఎందుకు మరి ఉన్నాయే తక్కువ, ఇలా కట్ చేస్తూ వచ్చారు. బట్ అవి మెటావర్స్లో కలుపుతారని చెప్పి మనం అనుకుంటున్నాం, బట్ ఎక్కడ ఏ విధంగా వస్తుందో తెలియదు. మరి మీరు కట్ చేసిన ఇక్కడ ఉన్నవి బిఎన్బి అవసరం, దీనికి బిఎన్బి చేసుకుని దీనికి మూవ్ చేస్తే మెటావర్స్కి వెళ్తాయని చెప్పాడు. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ బిఎన్బి కావాలి. ఆటోమేటిక్గా చేస్తే పర్వాలేదు. అయితే ఇక్కడ మొన్న మనకి ఒక సారు, మన కేఎస్ రావు సార్ అనుకుంటాను, ఒక విషయాన్ని తీసుకొచ్చారు. ఏది పీవీసీ కట్ అవ్వాలి, మళ్ళీ మీదికి వెళ్ళి మనము ఇలా బిఎన్బి అని లేదా గ్యాస్ ఫీజ్ అని ఇలా వద్దు సార్ అంటే అందరూ ఎక్కువ ఇప్పటివరకే చాలా వాళ్ళు ఇక్కడ సఫర్ అవుతున్నారు. ఎస్, వాస్తవమే అది. బట్ సిస్టమ్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే అది ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో వాళ్ళతో మరి కొలాబరేషన్ అయ్యింది. ఎందుకంటే అది వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఇప్పుడే క్రిప్టో కరెన్సీ వెళ్ళే వాళ్ళు కాదంట. బట్ అచానక్ అదేమైందంటే ఎన్నో సిస్టాలు చేంజెస్ అవుతున్నాయి, అక్కడ క్రిప్టో రాబోతుంది, మనం ఇలా ఉంటే మన టీం వెనుకబడుతుంది అని వాళ్ళు ఆ టైంలో రావడం జరిగింది. సో దాంతోపాటు వాళ్ళు సొంత ఎక్స్చేంజ్ తీసుకురాలేరు. అంటే సొంత ఎక్స్చేంజ్ తీసుకొచ్చినా దానికి ఒక ఏమంటారు సార్, ఇప్పుడు కంపెనీ ఉన్నా కూడా ఒక మేనేజింగ్ డైరెక్టర్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్, ఒక అసిస్టెంట్ మేనేజర్, ఒక మేనేజరు, ఒక సూపర్వైజర్, ఒక అసిస్టెంట్ సూపర్వైజర్, ఒక లీడరు, ఒక అసిస్టెంట్ లీడరు, ఇలా ఎందుకుంటారంటే ఎవరికి వాళ్ళది డిపార్ట్మెంట్ అప్పచెప్తారనమాట. సో అదే విధంగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా వాళ్ళు మరి సడన్లీ రావడం జరిగింది కనుక, సో సొంతంగా ఎక్స్చేంజ్ ఉన్నా కూడా అది కూడా వేరే డిపార్ట్మెంట్ అవుతుంది. అవునా, మనదే అయినా కూడా డిపార్ట్మెంట్ చేంజ్. సో ఇక్కడ అలా కాదు, సొంత ఎక్స్చేంజ్ కాదు ఇక్కడ. సో మనం రెంట్ పైన బ్లాక్ చైన్ టెక్నాలజీలో బిఎన్బి అనే బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉండడం జరిగింది కనుక ఇలా సిస్టమ్ మనము పీవీసీ మీద కట్ చేసుకొని అటు సైడు దాన్ని మూవ్ చేయమంటే మరి ఈ రోజున 150 రూపాయలకి మరి 150 పీవీసీ మీటర్లు కట్ చేసుకొని అటు వెళ్ళాలంటే వెళ్ళదు. మళ్ళీ పీవీసీ మీట ఎప్పుడు ఒక రేట్ ఉండదు కదా సార్, అది ఫ్లక్చుయేషన్ జరుగుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి వాళ్ళకు ఒక ఫిక్స్ ఏరాదు ఆ విధంగా మూవ్ అవ్వడానికి. సో మేబీ వీళ్ళు ఇప్పుడు 15వ తారీఖు తర్వాత ఏదైనా చేంజెస్ మనం అనుకున్నట్టు రావచ్చేమో, కానీ అది కూడా పక్కా కాదు. బట్ ఇప్పటివరకు అయితే ఏదైతే ఉందో బిఎన్బి తగ్గించాలంటే అది తగ్గడానికి లేదు, యాజ్ యూజువల్గా నడుస్తుంది సార్. 15వ తారీఖు వరకు కూడా 15వ తారీఖు వరకు కూడా యాజ్ యూజువల్గా ఇప్పుడు ఏదైతే నడుస్తుందో అలాగే నడుస్తుంది. సో అందుకని చెప్పేసి అందులో ఏమాత్రము ఇది లేదు సార్. దయచేసి ఎవరన్నా అంటే మీకు పెద్ద లీడర్లకు చెప్తున్నాను నేను, బిఎన్బికి భయపడి చేసుకోకపోతే సార్ తర్వాత మీరే బాధపడతారు. ఓకేనా, సో మనం ఏంటంటే అంతకంటే ఎక్కువ మనం ఏం చేయలేం, చెప్పే వరకు మాత్రమే. సో అందుకని చెప్పేసి అందరూ కూడా అది మీరు బిఎన్బిది భయపడి చేసుకోకుండా ఉండొద్దు. ఎవరైనా కూడా దాన్ని పూర్తిగా చేసుకోండి. అలా వదిలిపెట్టద్దు సార్. సో ఆ డిపితో వచ్చిన యూజిటీ ఏదైతే ఉందో, సో వాళ్ళతో బిఎన్బి వాళ్ళతో బ్లాక్ చైన్ టెక్నాలజీతో వాళ్ళు కంపేర్ అయ్యారు కనుకనే వీళ్ళ పని ఏం చేశారంటే డిపి ప్రోగ్రామ్కి డబుల్ డిపి ఇచ్చి వీళ్ళు వదిలేశారు.
డీపీకి డబుల్ అంటే నువ్వు అనేది. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ మార్క్ వస్తుంది, అది మనం తీసుకున్నాము అంటే అది మళ్ళీ వేరే థింగ్ వస్తుంది. అవును కరెక్టే మీ మాటలు కూడా. బట్ సిస్టమ్ లెక్క ప్రకారం అయితే వాళ్ళ వాళ్ళ లెక్క ప్రకారం ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. అలా మాట్లాడితే వాళ్ళు ఆల్రెడీ నువ్వు 1000 డీపీలతో కార్డ్స్ అయితే నీకు 2000 డీపీ ఇవ్వడం జరిగింది. సో అలాగే దాన్ని మరి తీసుకొచ్చి ఆన్ టైంలో ఇందులో పెట్టుకోమని చెప్పింది. పెట్టుకున్నా కూడా మనకు పెద్దగా లాభం కనబడట్లేదు అందులో. అది ఎందుకు కనబడట్లేదు అంటే ప్రైజ్ తగ్గిపోవట్లే కనబడట్లేదు. ప్రైజ్ బాగుంటే బట్ ప్రైజ్కు లోపల పెట్టిన దానికి సంబంధం లేదు. అది వేరే డిపార్ట్మెంట్, ఇది వేరే డిపార్ట్మెంట్. సో ఈ విధంగా ఇలా మనకు కొద్దిగా పూర్తిగా కూడా న్యాయం జరగలేదు. నో ప్రాబ్లం, నేను చెప్తాను సార్. న్యాయం వచ్చిన వాళ్ళకి జరగలేదు, మరి రాని వాళ్ళకు జరగలేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి జరగలేదు అని చెప్పేసి మనం ఎందుకు అత్తిమని చెప్పి మనం అనుకుంటాం. రాని వాళ్ళు మేము రాంది న్యాయమైంది మాకు ముందే తెలుసు అనుకుంటారు. బట్ వచ్చిన వాళ్ళు సిస్టంతో ఉండి ఫస్ట్ డే, సెకండ్ డే, ఫస్ట్ మంత్లో బై చేసుకున్న వాళ్ళకి, సెకండ్ మంత్లో బై చేసుకున్న, థర్డ్ మంత్లో బై చేసుకున్న, ఫోర్త్ మంత్లో బై చేసుకున్న, అంటే పీవీస్ మీద వచ్చిన తర్వాత, అలాగే డిసెంబర్ వరకు అంటే ఫిబ్రవరి వరకు కూడా బై చేసిన వాళ్ళకి అయినా కూడా సిస్టమ్ మేల్ అయింది, అంటే పెరిగింది. ఉన్నదానికంటే కాయిన్ రేట్ అప్పుడు పెరిగింది. బట్ ఆల్మోస్ట్ ఫిబ్రవరి తర్వాత 2023 ఫిబ్రవరి తర్వాత ఎవరైతే బై చేసుకున్నారో, సో అప్పటికి మనం అంచనాలు పెంచేసుకున్నమాట వాస్తవమే. ఆ టైంలో బై చేసుకున్న వాళ్ళకి అది కూడా అవగాహన లేక దీన్ని పట్టుకొని ఉండని వాళ్ళకి కొంచెం ఎక్కువనే లాస్ అయ్యింది. బట్ అలా అని చెప్పేసి మీరు చేశారు, మిమ్మల్ని లాస్ చేయాలా, మిమ్మల్ని లాభం చేయాలా, వీళ్ళకు లాభం చేయాలి, వీళ్ళకి లాస్ చేయాలని చెప్పేసి పార్షియాలిటీ లేదు. అది ఎలా మనము వెళ్తూ ఉంటాము దారిలో. సో ఒక్కోసారి కొన్ని దారి మంచిదైనా కూడా మనం వెళ్ళేటప్పుడు ఒక్కోసారి తెలియక ఏవో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. మరి అలా అందరికీ ఎదురవుతాయంటే మంచి దారే, బట్ కొంతమందికి అడ్డంకులు ఎదురయ్యాయి, కొంతమందికి అడ్డంకులు ఎదురవ్వలేదు. కొంతమంది సీదాగా వెళ్ళిపోయారు అదే దారిలో, కొంతమంది చిన్న చిన్న యాక్సిడెంట్లు అవ్వడం జరిగినట్టు, లేకపోతే ఒకటి పెద్ద యాక్సిడెంట్ జరిగినట్టు. బట్ అందరికీ జరగలేదు. అలా నో పార్షియాలిటీ, అదంతా ఒకటే, ఓకే. బట్ మనం ఎప్పుడు ఎంట్రీ అయ్యాము మరి అనేది, మరి మనం తప్పు ఎంట్రీలు తీసుకున్నామా, లేకపోతే సిస్టమ్ ఆ టైంలో మనం వెనక్కి పోతానుకోలేము. అంటే సిస్టమ్ వెనక్కి కాదు, డాలర్ అలా అంటే పీవీస్ రేట్ తగ్గుద్ది అనుకోలేము మనము. ఎందుకంటే 100 రూపాయలకి వచ్చి 1300కి వెళ్ళేసరికి ఇక పైకి వెళ్తా అనుకున్నప్పుడు కిందికి వచ్చింది ఆ విషయము. ఈరోజు ఇంకొక లీడర్తో మాట్లాడాము, 3 లక్షల రూపాయలు పెట్టాను సార్ ఆ టైంలో 13 ఉన్నప్పుడు. అంటే సార్ మీటింగ్ రాలేదా అంటే, మాకు ఈ మీటింగ్ ఉందనే తెలియదు సార్ అన్నారు. ఈరోజు సంగతి చెప్తున్నా సార్, ఆ మీటింగ్ ఉన్న సంగతి మాకు తెలియదు సార్ అనమాట. ఇంకేం చెప్పాలి సార్. ఇంకా చాలా మంది ఉన్నారు ఇట్లా. ఇది అవగాహన లేక ఇప్పుడు మేము కూడా మరి లైవ్లో $12.5 అప్పుడు కొన్నాం ఇక్కడ. మళ్ళీ దాన్ని $10.5 అప్పుడు, ఐ థింక్ $11 అప్పుడు తీసేసాం. బట్ అప్పుడు ఒక పీవీసీ మెటా కూడా $1.5 $2 లాస్ అయ్యాం. బట్ అది తీయకపోతే ఒక పీవీసీ కూడా మనం $10 లాస్ అవుతాం, లేదా $11 లాస్ అవుతుంటుంది. అంటే అవగాహన లేక అలా జరిగిపోయింది. అదే తెలిస్తే బాగుంటుండే, తెలియక కొంతమందికి అయింది. ఇక కొంతమంది అవగాహన లేక, మీటింగ్ లేక, లేదా వాళ్ళ అప్లైన్ చెప్పక, అది పూర్తిగా తగ్గిన తర్వాత చూస్తే సీదా సిస్టమ్ను తిట్టుకోవడం, లేదా వాళ్ళకి ఎవరైతే చెప్పారో వాళ్ళని తిట్టుకోవడం జరిగింది అనమాట. ఓకే, ఏది ఏమైనా సార్ జరిగిపోయింది. ఇప్పుడు కూడా అంతే. నేను ఒకటే చెప్తాను, ఎవరికైనా డబ్బులు ఉంటే ₹1 ఉన్నప్పుడు కొని పెట్టుకోండి. 4 సంవత్సరాలు నాది కాదనుకోండి, ఇంప్రూవ్ అవ్వచ్చేమో. ఓకేనా, అప్పుడు కొని భయపడి ఇప్పుడు కొనట్లేదు. సో తప్పు ఎక్కడ జరుగుతుంది సార్? రెండోసారి తప్పు జరుగుతుంది. అక్కడ తప్పు చేసాం మనము, కొన్నాము, చూడలేము. రెండో తప్పు అక్కడ జరిగింది. మూడో తప్పు ఏంటి సార్? మళ్ళీ ఇప్పుడు తీసుకోకపోవడం. ఏమైందంటే అదే కొన్నాము, అదర్ జీరో అవుతున్నట్టున్నారు మీరు, మళ్ళీ ఇప్పుడు ₹1 ఉన్నప్పుడు కొనమంటున్నారు. నో లాభం, మాకు నమ్మకం లేదు, మేము కొనాం. యాజ్ యువర్ విష్, మీ ఇష్టం. సిస్టమ్ చెప్పట్లేదు ఇక్కడ కొనమని, బట్ మనం ఇక్కడ అవగాహన ప్రోగ్రాంలో మనం మాట్లాడుకుంటున్నాం. జస్ట్ మీ దగ్గర 200 రూపాయలు మిగిలిన ఎందులో నుంచో 200 పీవీస్ మీద కొని పెట్టుకోండి. డబ్బు లేవు, వదిలేసేయండి.
బాకీలు తీసుకొచ్చి వడ్డీలు తీసుకొచ్చి చేయాల్సిన పని లేదు. అది కూడా మీకు నమ్మకం ఉంటే అంతే, యాజ్ యువర్ విష్. ఓకేనా? సో డబ్బులు ఉన్న వాళ్ళకి మనం చెప్పట్లేదు ఇక్కడ. డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళకు తెలుసు వాళ్ళు ఏం చేయాలా. వాళ్ళు లక్షలే పీవీసీ మాట తీసుకుంటున్నారు, మనం చూస్తున్నాం కదా. నాకు అవసరం లేదు. బట్ ఈ విధంగా ఇప్పుడు ఎప్పుడైతే మీరు 12-13 పెట్టి మీరు బాధపడుతున్నారో వాళ్ళు మాత్రం ఈ టైంలో ఒక 10,000 పీవీసీ మీటర్ కొనాలి. ఇది నేను ముట్టాను ఇక 4 సంవత్సరాలు అనుకుంటే బెటర్. ఇప్పటివరకు మీరు ₹1,00,000 పెట్టారు, పోయినాయి. అందులో ఇంకో 10,000 పోయినాయి అనుకొని కొనుక్కొని పక్కెట్టుకోండి. ఇంకొక 10,000 వేసుకోండి. 1,00,000 పోయినాయి అనుకుంటే, అయితే ఆ 1,00,000 10,000 పోయినాయి అనుకోండి. ఈ 10,000 పీవీసీ మీటర్, ₹10,000 పీవీసీ మీటర్ పక్కెట్టుకున్నారు అనుకోండి. బస్ ఇక అది దాని మీద ఆశించకండి. మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఇది, 6 నెలల్లో నేను సంపాదించుకుంటా, 3 నెలల్లో సంపాదించుకుంటా అనొద్దు, అని ఉండకూడదు. ఒక 4 సంవత్సరాలు పక్కెట్టుకోండి. ఓకే. సో టోకెన్ ఫార్మింగ్ .io ఓపెన్ అవుతుంది లేదు సార్. షుడ్ బి అట్లీస్ట్ 1 ఫార్మింగ్ టు వ్యూ ట్రాన్సాక్షన్. కరెక్టే సార్. ఇంకొకటి ఏంటిది ఇక్కడ, ద పేజ్ షుడ్ బి అట్లీస్ట్ 1 ఫార్మింగ్. సార్ మీరు అక్కడ అందులో మీకు ఫార్మింగే లేదు. ఇక్కడ ఎవరు సార్ వీళ్ళు? కృష్ణమూర్తి సార్, అమూరి కృష్ణమూర్తి సార్. ఆల్రెడీ అది ఏమి చెప్తుందంటే సార్, మీరు ఓపెన్ చేస్తుంటే మీరు పేజ్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు, బట్ ఏమంటుందంటే ఆ పేజీలో మీకు ఫార్మింగ్ మీరు చేయలేదు. సో ఆ ఫార్మింగ్లకు మీరు ఎందుకు వెళ్ళడం? అట్లీస్ట్ 1 ఫార్మింగ్ టు వ్యూ ట్రాన్సాక్షన్ ఒక్కటన్నా చేసుకుంటే, ఒక్క ఫార్మింగ్ చేసుకుంటే కనీసం అందులోకి వెళ్ళడానికి దారి ఇస్తాను అని చెప్తుంది దీని అర్థం. ఓకే సార్. ఇక్కడ మీకు చూపిస్తాను. మీరు రాశారు ఏంటంటే, నమస్తే సార్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబోవ్ స్క్రీన్ షాట్ వన్స్ ఇన్ మీటింగ్ సార్. మీరు ఎప్పుడు పంపించారు? ఓకే. కొంతమంది టోకెన్ ఫార్మింగ్ ఒక్కసారి కూడా చేయలేని వాళ్ళకి టోకెన్ ఫార్మింగ్ పేజ్ ఓపెన్ కావడం లేదు. ఎస్, 100% కరెక్టే సార్. అది ఫస్ట్ నుంచే ఉంది, ఇప్పుడు కాదు. టోకెన్ ఫార్మింగ్ చేయాలని వాళ్ళు, టోకెన్ ఫార్మింగ్ చేయని వాళ్ళ పరిస్థితి గురించి ఒకసారి చెప్తే చాలా మందికి హెల్ప్గా ఉంటుంది. ఓకే సార్. మీకు స్క్రీన్ షేర్ చేస్తాను, స్క్రీన్ షేర్ చేసి చెప్తాను. మీరు బ్రహ్మాండమైన మంచి విషయాన్ని అడిగారు కదా. అయితే సమ్మరి కృష్ణ సార్ వచ్చారు. ఓకే, వెల్కమ్ సార్. అన్నమాట అండి సార్, మీరు ఇప్పుడే మిమ్మల్ని చూశాను, మీరు ఎంటర్ చేసి చూడలేదన్నమాట. నమస్తే సార్, మీరు మాట్లాడంటే మాట్లాడచ్చు, మీకు అన్ని ఆప్షన్ ఇచ్చాం. కృష్ణమూర్తి సార్. సో చూడండి సార్, ఇక్కడ ఏమైందంటే సార్కి ఇక్కడ వీళ్ళు ఫార్మింగ్ పేజ్ ఓపెన్ చేయాలని చూస్తున్నారు. మరి ఇక్కడ ఏముంటుందంటే, యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1 ఫార్మింగ్ టు వ్యూ ట్రాన్సాక్షన్. నువ్వు ఒక్కసారి ఫార్మింగ్ చేసినా కూడా ఇందులోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే నువ్వు ఫార్మింగే చేయలేదు, ఈ పేజ్ నీకేం అవసరం కూడా టైప్ అవుతుంది అర్థం. అంతేనా సార్? సో అందుకని చెప్పేసి ఫార్మింగ్ చేసుకోవాలి సార్, ఒక ఫార్మింగ్ చేయాలి. మరి అది ఓపెన్ కానప్పుడు నేను ఫార్మింగ్ ఎట్లా చేయాలనొచ్చు. ఇప్పుడు మీరు మీ యొక్క అప్లైనో లేకపోతే మీ యొక్క తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకుని వీళ్ళు అదర్ ఫార్మింగ్ చేయొచ్చు. అదర్ ఫార్మింగ్ అంటే మీ నెంబర్ ఇస్తే అదర్ ఫార్మింగ్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. సో అంతేగాని మీరు ఇప్పుడు ఓపెన్ చేయాలంటే ఓపెన్ కాదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నా దగ్గర కూడా కొన్ని వ్యాలెట్ ఉన్నాయేమో చూద్దాము. మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేం. అందరు నా దగ్గర ఫార్మింగ్ చేసిన వాళ్ళే ఉన్నారు, బట్ మేబీ ఫార్మింగ్ చేయని వాళ్ళు ఉన్నారా అంటే ఐ థింక్ లేరు అనుకుంటాను. చూద్దాం ఒకసారి. ఫార్మింగ్ చేయని వాళ్ళు ఉన్నారా అంటే మెయిన్ వ్యాలెట్ అశోక్ బ్రదర్, మెయిన్ వ్యాలెట్ 13 12 ఒక్క నిమిషం చూద్దాం ఒక్కసారి, ఇది చూద్దాము. ఈసారి కూడా ఫార్మింగ్ చేశారు. ఫార్మింగ్ అంటే అట్లీస్ట్ ఇతను బిఎన్బి పెట్టాడు, మన డిపితో వచ్చిన ఫార్మింగ్ చేసి ఉంటాడు అనుకుంటున్నాను. టోకెన్ స్టేకింగ్ .io. ఎస్, ఎనీవే టింగ్. ఓకే, బిఎన్బి కనెక్ట్ చేద్దాం. సెస్ట్. ఓకే, బిఎన్బి కనెక్ట్. సో మళ్ళీ ఈ సస్పిషియస్, ఇది ఇప్పుడు ఏం పని లేదు, సస్పిషియస్. ఓకే, పెద్ద పని ఇది.
అంటే ఇది కూడా మనకు సెక్యూరిటీ గురించే, కానీ మనకి ఏమంటే ఇది వత్తాలి అది వత్తాలి అనిపిస్తే, కానీ ఇది మన సెక్యూరిటీ గురించి అంటాడు. ఏమంటే ఎవరు కూడా దీన్ని తాకడానికి లేదనమాట. అసలు ఎవరు కానీ దీన్ని ఏమంటాం కదా, దీనికి వచ్చిన డోకలేదు అనమాట. హ్యాకర్ లాంటి వాళ్ళది. ఓకే, సో ఇక్కడ చూద్దాము స్టేకింగ్ రేట్ ఏమైనా ఉన్నాయంటే. ఒక 28 ఉన్నాయి, 28 చేయరాదు, మ్యాక్సిమం 100 అడుగుతుంది కదా. సో ఇదే సార్ అందరికీ చెప్తున్నాను, ఇది ఇక్కడ ఉన్నవి తీసేస్తానని చెప్తుంది సిస్టమ్ 14వ తారీఖు నాడు. అందుకని చెప్పేసి ఇవన్నీ చేసుకోండి. అంటే ఇప్పుడు 100 తక్కువ అవ్వట్లేదు, బట్ ఇది దీనికి కూడా ఇవ్వాలి. వెయిటింగ్ ఫర్ దట్, అంటే దాని గురించి మనం వెయిట్ చేస్తున్నాం సార్. ఓకే, సో రివార్డ్ స్టేటస్ ఒకసారి వెళ్దాం. ఓకే, ఇక్కడ వ్యాలెట్ స్టేకింగ్ 60 ఉండి లాభం లేదు, రిడీమ్ చేయరాదు. అట్లీస్ట్ 1000 చేయొచ్చు, 60 ఉంటే చేయరాదు రిడీమ్. ఓకే కాదు, ఓకే రాంగ్ బై మిస్టేకల్లీ ఓకేను. ఓకే, మళ్ళీ ఇట్లా ఈ రకంగా ఓపెన్ చేస్తుంది, ఓపెన్ కాదు నాకు తెలుసు. చూద్దాం అయినా ఒకసారి. ఓకే, ఇథేరియం, బిఎన్బి, టీఎఫ్స్. సో కనెక్ట్. ఓకే వచ్చేసింది, థ్యాంక్ గాడ్ వచ్చేసింది, కానీ ఏం చూపించట్లేదు కదా. ఓకే వెళ్ళి చూద్దాం, టోకెన్ ఫార్మింగ్కి వెళ్ళి చూద్దాం. కాదు, సో క్లోజ్ చేయాలా, మళ్ళీ డిలీట్, క్లియర్ ఆల్. ఓకే, సో ఇక్కడ కూడా సి ఆల్, డిలీట్. ఓకే, టోకెన్. సో నా వాయిస్ క్లియర్ ఉందా? అండ్ స్క్రీన్ షేర్ వాయిస్ అండ్ క్లియర్ ఉందా సార్? సార్ క్లియర్ గా ఉంది సార్, క్లియర్ గా ఉంది. ఓకే సార్, చూడండి సార్ ఇక్కడ. అంటే ఇక్కడ వెంకటేష్ సార్, ఇక్కడ మనకి ఫార్మింగ్ అంటే వీళ్ళు డీపీ పెట్టుకునే వాళ్ళకి ఓపెన్ అవుతుంది కావచ్చు కదా సార్. ఫార్మింగ్ వ్యాలెట్ కొంతమంది ఓపెన్ అవ్వట్లేదు, ఎందుకంటే అట్లీస్ట్ 1 ట్రాన్సాక్షన్ ఉంటుంది. అంటే డీపీతో చేసిన కూడా ఓపెన్ అవుతుంది. అంటే డిపిల ద్వారా అయినా సరే వాళ్ళు వ్యాలెట్ ఫార్మింగ్ చేసింటే ఓపెన్ అవుద్ది, కానీ అది కూడా చేయకపోతే ఓపెన్ అవుతుంది సార్. అచ్చా, అటు డిపి ఫార్మింగ్ లేదు, న్యూ వ్యాలెట్ ఫార్మింగ్, ఇటు వీళ్ళు ఫార్మింగ్ చేసుకోలేదు అన్నప్పుడు వాళ్ళకి పేజ్ అవసరం లేదు అన్నట్టు చెప్తుంది. ఒకవేళ వాళ్ళు ఫార్మింగ్ చేస్తున్నా గానీ కంప్లీట్ అయిపోయినా గానీ ఓపెన్ అవ్వదు. రైట్ వీళ్ళ మంచి సార్. ఇప్పుడు మీరు ఈ ప్రస్తావన తీసుకొచ్చి అయితే కృష్ణమూర్తి సార్, మీ వాళ్ళకు ఇది కూడా డౌట్ రావచ్చు, మేము ఒకసారి చేసాం సార్. చాలా మందికి అలాగే ఉంది సార్. ఇప్పుడు ఎలా అంటే మన కర్ణకర్ సార్ కూడా ఏమైందంటే ఎర్లీ బర్డ్ చేశారు సార్, ఓకేనా. 2 డౌన్ లైన్ లో 300 చేశారు, మెయిన్ వ్యాలెట్ 300 చేశారు. మెయిన్ వ్యాలెట్ ఏమైంది సార్, అది ఎర్లీ బర్డ్ అనేది కంప్లీట్ అయిపోయింది, 200 days అయిపోయింది కాబట్టి కంప్లీట్ గా వచ్చేసింది. కిందేమో 140 వచ్చినాయి. అదేమైంది, ఆ 2 ఓపెన్ అవుతున్నాయి కానీ ఇది మాత్రం ఓపెన్ అవ్వట్లే, అంటే యాక్టివ్ లో లేదు కాబట్టి ఓపెన్ అవ్వట్లే. మళ్ళీ అప్పుడు ఏం చేసాం సార్, మళ్ళీ ఆ సెకండ్ వ్యాలెట్ కి వెళ్ళి ఆ సెకండ్ వ్యాలెట్ నుంచి ఇందులో ఫార్మింగ్ చేస్తే అప్పుడు ఓపెన్ అయింది. అప్పుడు అందులో 500 ఎన్ని ఉన్నాయి సంథింగ్ రిలీజ్ అయ్యి. అలాగా అది అంటే యాక్టివ్ లో లేదన్నట్టు. దాని అర్థం ఏంటంటే యాక్టివ్ లో లేదు, వచ్చి నిలబడి అందులో ఉంది. సో చేసావు, నువ్వు ఇప్పటికీ చేసుకున్నావు, కానీ అదంతా రిలీజ్ అయిపోయి బయట లోపల ఉంది. నువ్వు దాన్ని మళ్ళీ ఎంతో కొత్తతో చేసుకోవాలా లేదా అన్న ఉద్దేశంతో ఇది చెప్పినట్టు. అందుకని చెప్పేసి ఇప్పుడు రైట్, మంచి విషయం ఇక్కడ అమ్మూరి సార్ కూడా ఏంటంటే సార్, ఇక్కడ మీకు ఈ విషయం చూడండి సార్. ఇక్కడ ఫార్మింగ్ వ్యాల్యూ క్లిక్ చేస్తాను. సో ఈ సార్కు 0 ఉంది, పర్వాలేదు. ఇది ఇక్కడ ఏమైనా ఉంటే లేచిపోతాయి 14వ తారీఖు వరకు సార్, ఓకేనా. ఇది అర్థమైంది అనుకున్నాను. కమ్ టు ద పాయింట్. ఇప్పుడు విషయం ఏంటంటే ఆల్రెడీ మీరు ఫార్మింగ్ చేసుకొని ఉంటారు, అయినా కూడా మీకు ఇప్పుడు ఫార్మింగ్ వ్యాలెట్ ఓపెన్ అవ్వట్లేదు. అలా చేయాలి అంటే ఏముంటుంది, మీరు ఒకవేళ ఓపెన్ చేయడానికి వెళ్తే అట్లీస్ట్ ఒక్కసారి ఫార్మింగ్ చేయు, అయితే ఓపెన్ అవుతుందని చెప్తుంది. కానీ మీ డౌట్ ఏంటంటే నేను చేశాను కదా, ఆల్రెడీ ఒకసారి చేశాను కదా, మళ్ళీ ఎందుకు ఏముంటుందని మీ డౌట్. రోజుల ముందు చేసి ఉంటారు వాళ్ళు, 200% ఇస్తానని చెప్పి ఆ 200% వచ్చి లోపల కూర్చుండి ఉంటుంది మొత్తం. అంటే యాక్టివ్లో లేదు ఇక. 100కి 100తో చేసి ఉంటారు మేబీ, లేదా 200 చేశారేమో ఒకటి రోజు, లేదా 500 చేశారేమో, 500కి 1000 ఇస్తుంది. ఆ 1000 వచ్చి కూర్చునే కావచ్చు, లేదా మీరు 1000 చేశారేమో, ఆ 2000 వచ్చి కూర్చున్నాయి అందులో. ఇక అది అంటే యాక్టివ్లో లేనట్టు, ఆ ఫార్మింగ్ అనేది యాక్టివ్లో లేనట్టు. అందుకని చెప్పేసి నువ్వు అందులోకి నేను వెళ్ళనివ్వట్లేదు. అంటే
ఫార్మింగ్ వ్యాడ్ మీరు కొడుతూనే ఏముంటుంది, అట్లీస్ట్ 1 ట్రాన్సాక్షన్ నువ్వు ఒక్కసారి ఫార్మింగ్ చేస్తేనే నువ్వు అందులోకి వెళ్ళగలవు అని చెప్తుంది. ఓకేనా? మీ డౌట్ వస్తుంది ఏమని, నేను చేశాను కదా అంటే అది యాక్టివ్లో లేదని అర్థం సార్. అంటే అయిపోయింది అనమాట. నీకు ఇస్తానన్న డబుల్ ఇస్తానన్న అది ఏదైతే ఉందో అది వచ్చేసింది ఆల్రెడీ, అలా కూర్చుంది. దాన్ని నువ్వు తీసుకున్నావా తీసుకోలేవా సిస్టానికి అవసరం లేదు. ఓకే, మేబీ నువ్వు తీసేసుకున్నావు అనుకో, నువ్వు మళ్ళీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. నీకు అది అవసరమే లేదు. నేను ఫార్మింగ్ చేయను, ఆ పేజ్ ఓపెన్ కాకుండా నాకు అవసరం లేదు అనుకోవచ్చు. బట్ నీవు అందులోకి తీసుకోకపోతే, నువ్వు దాన్ని తీసుకోవాలంటే నువ్వు మళ్ళొకసారి చేయాల్సిందే, మళ్ళొకసారి ఫార్మింగ్ చేయాల్సిందే. అంటే మనం అప్పట్లో అనుకునే వాళ్ళం సార్, ఇన్ ఉంది, అవుట్ లేదు, అవుట్ గేట్ లేదు. ఇక్కడ అవుట్ గేట్ లేదు. జంప్ చేస్తామంటే దాని అర్థం ఏంటి? జంప్ అంటే వదులుకున్నట్లు లెక్క, అంటే విడిచిపెట్టినట్లు లెక్క జంప్ అంటే. ఇన్ గేట్ మాత్రమే ఉంది, అవుట్ గేట్ లేదు ఇక్కడ. దీన్ని బట్టి అర్థమవుతుంది. అవుట్ గేట్ సిస్టమ్ అయితే తప్ప మీరు అందులో ఉన్నాయన్నీ తీసేసుకోండి, ఇంకా ఇది టోకెన్ ఫార్మింగ్, ఇది టోకెన్ స్టేకింగ్ అన్ని బంద్ చేస్తా అని అన్నా అనుకో, అప్పుడే అవుట్ గేట్ ఇస్తాడు. ఇక నేను బైనాన్స్లోకి కూడా వెళ్ళిపోయాను, ఇళ్ళకి వెళ్ళిపోయాను, ఆ ఎక్స్చేంజ్కి వెళ్ళిపోయాను, ఈ ఎక్స్చేంజ్కి వెళ్ళిపోతున్నాను. ఇక మీరు బయట వాళ్ళు అంతా ఒకటే అని అన్నప్పుడు వాళ్ళు ఇవన్నీ 1, 2 కూడా బయటకి ఇచ్చేస్తారేమో. కానీ ఇప్పుడైతే చూడండి, మీకు ఓపెన్ అవ్వట్లేదు. నువ్వు 1000తో చేసుకున్నావు ఆల్రెడీ, నీకు 2000 వచ్చి కూర్చుంది, బట్ నువ్వు పేజ్ ఓపెన్ అవుతలేదు. ఇప్పుడు ఏం చేస్తావు సార్? మళ్ళీ అట్లీస్ట్ నువ్వు నేను ఎంత వద్దనుకున్నా, ఆ 1000ని తీసుకోవాలనుకున్నా కూడా, ఆ 2000 తీసుకోవాలనుకున్నా కూడా నువ్వు 100తో చేయాలి. మరి ఈ 100తో చేస్తావు, మళ్ళీ 200 వచ్చి కూర్చుంటుంది. సో మళ్ళీ చేయకపోతే మళ్ళీ ఎట్లా సార్? మళ్ళీ కూడా పేజ్ ఓపెన్ కావాలంటుంది మరి, అవునా? సో అంటే ఇన్ ఉంది, అవుట్ గేట్ లేదు. ఇక్కడ అవుట్ గేట్ లేదు అన్నట్టు అర్థమైపోతుంది కదా సార్. అరే రాలేని వాళ్ళు రాకపోయారంటే వచ్చిన వాళ్ళకి ఇది. ఓకేనా? సో అట్లీస్ట్ అంటే నువ్వు రన్నింగ్ ఉంచుకో, నేను ఇస్తూనే ఉంటా తీసుకునే అంటుంది అనమాట సిస్టమ్. అట్లీస్ట్ ఇప్పుడు ₹1 ఉంది కదా సార్, చేసుకోండి, పెట్టండి అని సిస్టమ్ చెప్తుంది అనమాట. అలా చేసుకోండి. ఓకే, సో ఇది సార్. మరి కృష్ణమూర్తి సార్కి మరి రావాల్సిన జాబ్ వచ్చిందో లేదో నాకు తెలీదు. మీరు ఏదైనా మాట్లాడచ్చు, మీ మైక్ ఓపెన్ ఉంది, ఓపెన్ చేసుకోవచ్చు మీరు. సార్ నమస్తే, అందరికీ నమస్కారం సార్. నమస్తే సార్. సార్ కొన్ని అన్ని వ్యాలెట్లకి డిపి ఫార్మింగ్ చేసినాం సార్. ఓకే, దాంతో పాటు ఈ మధ్య మనం ఒక 6 months బిఫోర్ 500 మినిమం చేయమన్నారు కదా, అంటే స్టేకింగ్ సార్. సార్ స్టేకింగ్ సార్, ఆ స్టేకింగ్ ప్రకారం కూడా చేసాం సార్. 500 కొన్ని అకౌంట్స్ కి పెద్ద అమౌంట్లు చేసాము, కొన్ని అకౌంట్ కి 3000, 4000, కొన్ని అకౌంట్ కి కంపల్సరీగా మినిమం 500 తో చేసాం సార్. ఇప్పుడు ఆ 500 తో ఉండే అకౌంట్లు ఏవి ఓపెన్ కావట్లేదు సార్. అంటే సార్ 500 అంటే ఇది స్టేకింగ్ ఓపెన్ అవ్వట్లేదు మీకు, ఇది ఫార్మింగ్ పేజ్ ఓపెన్ కావట్లేదు సార్. ఫార్మింగ్ లో 500 ఎక్కడ ఇచ్చారు సార్ చేయమని చెప్పి మీకు? అంటే ఫార్మింగ్ లో ఇప్పుడు అంటే మనం అన్ని అకౌంట్లకి ఫస్ట్ లో డిపి ఫార్మింగ్ చేసుకున్నాము, దాని తర్వాత స్టేకింగ్ చేయమన్నప్పుడు 500 లెక్కన చేసుకొని వచ్చాము సార్. మళ్ళీ ఫార్మింగ్ అంటున్నారు, స్టేకింగ్ అంటున్నారు. మీరు స్టేకింగ్ పేజ్ గురించి మాట్లాడుతున్నారా, ఫార్మింగ్ పేజ్ గురించి మాట్లాడుతున్నారు? అయితే ఒకటి చెప్పండి క్లియర్. టోకెన్ ఫార్మింగ్ పేజ్ సార్. టోకెన్ ఫార్మింగ్ లో ఇప్పుడు మాట్లాడండి, ఏం చేశారు మీరు? టోకెన్ ఫార్మింగ్ లో ఇప్పుడు మాట్లాడండి. టోకెన్ ఫార్మింగ్ లో మొట్టమొదటి మనం డిపితో చేసుకున్నాం, డిపి ఫార్మింగ్ చేసాము 100తో అప్పుడు చేసుకోవడానికి మీకు ఛాన్స్ ఇచ్చింది, చేసుకున్నారు మీరు? అప్పుడు చేసుకున్నాం సార్. 100తో చేసుకుంటే అది 200 ఎప్పుడో వచ్చేసింది సార్ అది. అవును సార్, అవును. మళ్ళీ ఏం చేయలేదు ఇక తర్వాత చేయలేదు సార్. చేయలేదు కదా, అందుకే ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకు? ఇప్పటిదాకా నేను అదే మాట చెప్పాను కదా సార్, ఒక్కొక్కరు 500తో 1000తో చేసుకున్నా కూడా 2000 వచ్చి అక్కడ కూర్చుంది, అయిపోయింది. ఇంకా మళ్ళీ ఓపెన్ కాదు. ఎందుకు ఓపెన్ కాదంటే యాక్టివ్ లో లేదని చెప్తుంది అనమాట. అయిపోయింది చెప్పండి సార్. అంటే ఇప్పుడు 100 అంటే ఎట్లా సార్? మనం 100 USDT తో చేయాలి కదా సార్? అవును కదా, అదే సార్, ఆ క్లారిటీ కోసం కొద్దిగా. అవును. ఇప్పుడు ఏంటంటే చూడు, ఇప్పుడు 100 USDT అంటే అవును 100 USDT తోనే చేయాలి. అది అక్కడ PVC తో కాదు. చెప్పండి సార్. ఇప్పుడు ఫార్మింగ్ చేయాలంటే, టోకెన్ ఫార్మింగ్ చేయాలంటే ఎట్లా సార్? ఎవరున్నారు? అవును సార్.
ఎలా అంటే ఆ, మనకి $100 వాల్యూ అనేది పీవీసీ మెటా ఉండాలి, దాని పీవీసీ ద్వారా మీట ఉండాలా? చేయాలి. రైట్ రైట్. ఉమ్, ఒకసారి టీచర్ అదే చూపిస్తారు సార్, అయితే మరి నాతో పాటుగా మిగిలిన వాళ్ళు కూడా డౌట్ క్లారిఫై అవుతుందని అందుకనే డౌట్ రైజ్ చేశాను లే సార్. మంచి సార్, మంచి సార్, మీరు అడిగిందే బెటర్. ఎందుకంటే మేము కూడా అదే చూస్తున్నాము. ఏదన్నా సార్ మన వాళ్ళు మీలాంటి వాళ్ళు అడిగితే బాగుండు. ఎందుకంటే లేదంటే మేము అదర్ విషయాలు ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది అనవసరంగా. సో పబ్లిక్ ఏమనుకుంటారు అంటే సార్ ఇక్కడ మనం పీవీసీ మెటది ఇది ఏదో చెప్తున్నారని అనుకుంటున్నారు. ఎందుకంటే అయ్యో అట్లేం పర్లేదు సార్, మీరు ఉన్న వాస్తవాలనే చెప్తున్నారు. లేదంటే ఆ, మనకు అది సబ్జెక్ట్ అందరికీ అర్థం కాదు కాబట్టి అది అర్థం అవడానికి చాలా టైం పడుతుంది సార్. అవును సార్, అవును సార్, అట్లా అనమాట. జనరల్ గా ప్రతి సో ఒక్కరు ఇన్స్టెంట్ గా ప్రాఫిట్స్ కావాలనుకుంటారు కదా. అది అవును క్రిప్టోలో సార్, అవును ఒకసారి సార్, అందరూ సాధ్యం కూడా వస్తే ఒకసారి సాధ్యం కాదు కదా సార్. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. అందరు కూడా ఇప్పుడు అది నిజంగా మీరు అన్నట్టుగా 100 అంటే $100 వర్త్ గల పీవీసీ మెటానే మనము ఆ, ఉంచుకొని చేయాలన్నమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు పబ్లిక్ దగ్గర పీవీసీ మెటలు చాలా ఉన్నవి. చాలా పీవీసీ మెటలు పబ్లిక్ దగ్గర ఉన్నవి. పీవీసీ మెటలు అమ్ముతున్నారు కూడా వాళ్ళు, అంటే అమ్మే వాళ్ళు అమ్ముతున్నారు. సో చూడండి సార్, ఇప్పుడు మన దగ్గర $11,302 ఉంటే, సారీ డాలర్లు కాదు సార్, పీవీసీలు ఎగ్జాంపుల్ మన దగ్గర $11,302 ఉన్నాయనుకోండి. వీటితో మనము ఫార్మింగ్ చేయొచ్చు. అంతేనా సార్ వెంకటేష్ సార్ సార్? కరెక్టేనా? అంతే సార్, అంతే. ఎస్ సార్, ఇది సార్ అక్కడ డాలర్ గానే పోతుంది, డాలర్ గానే బయటకు వస్తుంది. ఓకేనా సార్? ఇది ఇప్పుడు క్లారిటీ వచ్చిందా సార్ కృష్ణమూర్తి సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. అదే సార్, ఒక్కసారిగా $100 వర్త్ పీవీసీ మేట మనం టోకెన్ ఫార్మింగ్ చేయాలి. ఎస్ సార్, ఖచ్చితంగా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలా మంది ఒకసారి టోకెన్ ఫార్మింగ్ చేయమంటే 100 యూనిట్లతో చేసిన కూడా వాస్తవమే. అవి వచ్చినప్పుడు మరి తీసుకున్నారా లేదా నాకు తెలీదు. ఒకవేళ అందులోనే ఉంటే కనుక 200 పీవీసీ మీటర్ అందులో ఉంటుంది. మరి దాన్ని చూడాలా ఎలాగని మీ డౌట్ వచ్చింది కనుక మళ్ళీ ఒకసారి ఫార్మింగ్ చేయాలి. అప్పుడే సార్, అప్పుడే మీరు పేజ్లోకి ఇన్ అవ్వగలుగుతారు. లేకపోతే మీరు అందులోకి వెళ్ళలేరు. ఓకేనా? ఓకే సార్, అయితే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సార్. ఇలా మీరు ఎవరికైనా డౌట్ ఉంటే కనుక పీవీసీ మెటా గురించి అడగడానికి ప్రయత్నం చేయండి. అలా అడిగినప్పుడు మేము దీని గురించే పూర్తిగా మాట్లాడడానికి ప్రయత్నం చేయొచ్చు. లేకపోతే ఏమవుతుంది సార్, మేము చెప్పిందే మాకే చెబితే ఏమవుతా అంటే, అరే నేను ఇది నిన్నే చెప్పాను, లేకపోతే మొన్న చెప్పాను, లేకపోతే 4 రోజుల కింద చెప్పాను, మళ్ళీ ఇదే చెప్పాను అనిపిస్తుంది నాకు పీవీసీ మెటా గురించి చెప్పాలంటే. మీరు అడిగారు అనుకోండి, మళ్ళీ అయినా పర్వాలేదు సార్, నేను నిన్న వినలేదు సార్, నేను మొన్న వినలేదు అనుకోండి, మళ్ళీ కూడా చెప్పగలుగుతాను. ఇంకెవరు ఏది మాట్లాడకపోతే నేనేం చేస్తా? సరే బైనాన్స్కి వెళ్దామా, సరే కాయిన్ మార్కెట్ క్యాప్కి వెళ్దామా, సరే ఇంకా ఏ కాయిన్లు ఉన్నాయి, ఏ ఎక్స్చేంజ్ ఉంది, క్రిప్టోకి అనుకూలంగా మనం వెళ్తాము. అంతే కదా సార్? మరి అలా ఉంటుంది. ఏ క్వశ్చన్ లేనప్పుడు, ఏ డౌట్ లేనప్పుడు, ఏది పీవీసీ మీద గురించి అప్డేట్ లేనప్పుడు నేనేం చేయాలి? సో మీటింగ్ అయితే రన్ చేయాలి కదా. అనుకున్నాం కదా మనం మీటింగ్ సరే ఉండాలి, ఉంటేనే మంచిగా అని అనుకున్నాం కదా మనందరం కూడా. అన్నప్పుడు మరి ఏదో ఒకటి మాట్లాడాలి కదా. ఓకే, అందుకని అట్లా వెళ్తా. అదే మీరు అడిగినప్పుడు నేను చెప్పకపోతే, అరే సార్ అడిగిన వస్తాము, మనకు పీవీసీ మీద గురించి అడిగిన వస్తాం, మళ్ళీ సార్ వేరే ఏదో చెప్తున్నారు అని అంటే తప్పున్నది. మీరు అడిగితే దాని గురించే వెళ్తాం. ఇప్పుడు సారు నాకు టెక్స్ట్ మెసేజ్ పెట్టారు. సో దాని గురించి మాట్లాడడానికి నాకు కొద్దిగా స్కోప్ దొరికింది, మాట్లాడాను అట్లా. ఏది లేనప్పుడు నేను మాత్రం ఆ విధంగా వెళ్తాను అనమాట. జనరల్ నాలెడ్జ్ అంటే జనరల్గా వెళ్తాను అనమాట. ఓకేనా? ఓకే, సో సార్ ఎట్లయితే సార్ టోకెన్ ఫార్మింగ్ లో డిపి నుంచి వచ్చినవి 1.91 అంటే $1.91 ఉన్నాయి. వీటితో కావడం లేదు, అవ్వదు. కాదు సార్, కాదు. ఓకే, అది అవ్వదు సార్. అది సిస్టము అది తీసేస్తున్నప్పుడు లేదా అక్కడ నుంచి మొత్తం అవి బంద్ చేసినప్పుడు, ఇంతకుముందు మనకు మన డిపిలు ఇందులోకి పెట్టేటప్పుడు 1.25 మిగిలి ఉన్నా కూడా అంటే ఆ డిపి 1 డిపి ఉన్నప్పుడు కూడా లాస్ట్లో మనకు అవకాశం ఇచ్చింది. థ్యాంక్ గాడ్ మళ్ళీ కూడా ఇలాంటి అవకాశం ఇస్తుందేమో అని మనం చూద్దాం. అంతేనా? ఇప్పుడైతే కాదు. ఇప్పుడైతే సార్ ఇప్పుడు 100కు తక్కువ ఉంటే కూడా అవ్వట్లేదు కదా. ఇంకేమైనా క్వశ్చన్లు వచ్చినా చూద్దాం. ఇలా క్వశ్చన్లు వస్తే కొంచెం సంతోషం అనిపిస్తుంది. అంటే పీవీసీ మెటా గురించి మాట్లాడడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. ఓకే, అట్లా. ఓకేనా?
విత్డ్రాల్ కాదు. ఓకే, అది చెప్పాం. నెక్స్ట్ సరే వెళ్తున్నాను ఫైనాన్స్కి. మరి ఇంకేమైనా ఉంటే మాట్లాడలేదు సార్ పేజ్ మీటర్ గురించి అడగండి, డౌట్ ఉంటే. పూర్తిగా ఫుల్ మనం వేవ్స్ గురించి మాట్లాడుకుందాం సార్, ఎందుకు వేరే గురించి వెళ్ళడం. ఫుల్ఫిల్గా మనము ఇలా ఉంటే దాని గురించి మనం మాట్లాడుకుందాం, కాదని ఏం లేదు. నాకు కూడా చాలా ఇష్టం ఇది పీవీసీ మీటర్ గురించి మాట్లాడేవి, నాకు చాలా ఇష్టం. అదొకటి ఒకటి మాట్లాడాలని నాకు కూడా ఉండదు, బట్ ఏది లేని సమయంలో అక్కడికి వెళ్తాను అనమాట. ఓకే, సో ఇప్పుడు కాయిన్ మార్కెట్ క్యాప్కి వెళ్తున్నాం. ఇది కూడా క్రిప్టోకి సంబంధించిందే. ఓకే, ఎవరు కూడా వేరే ఏదో చెప్తుందని చెప్పి అనుకోవద్దు. ఓకేనా, అట్లా ఏమో సార్ మొత్తం గ్రీన్ కనబడుతుంది ఈరోజు. క్యాబ్ అవుతాయి 1 2 3 4 5 మంచి గ్రీన్ కనబడుతున్నాయి. ఇక్కడ 10 కాయిన్ల వరకు కూడా గ్రీన్. ఎస్సీఐ కూడా గ్రీన్ అయిపోయిందా, 56 నెంబర్లో ఉంది, గ్రీన్ అయిపోయింది. అలాగే సిబ్ గ్రీన్ అయింది. బోంకు కూడా 0 అయిందా, బోంకు BONK. ఓకే, సో ఇథెరియం ఒప్పుకోలేదు, ఇప్పుడే గ్రీన్ ఉండే, ఇప్పుడే రెడ్ అయింది. XRP 2.884. ఓకే, చూద్దాం ఒకసారి ఇది కూడా ఎలా ఉంది దీని సంగతి. ఇది కాయిన్ మార్కెట్ క్యాప్ సార్, మేము ఇది కాయిన్ మార్కెట్ క్యాప్లో చూస్తున్నాము. సో ఒకసారి చూద్దాం దీని ప్రెడిక్షన్ ఎలా ఉంది మన రికార్డు. ఓకే, ఈ మధ్యన $3 వరకు వెళ్ళలేదు, చాలా వరకు కూడా 858, 842, 844 ఇక్కడనే కొట్టుకుంటుంది. 831 $2 ఇది ఈ విధంగా ఇది అవుతుంది. సో ఇక్కడ దీన్ని 2.884 ఉంది కదా, డాలర్లో 2.884 ఉంది. దీన్ని మనం ఇక్కడ INRలో పెట్టి చూద్దాం సార్, ఎలా కనబడుతుందో చూద్దాం ఒకసారి. ఏదో ఒకటి ప్రయోగాలు చేసుకుంటే చేయాలి కదా మనం, ఏదో మరి. INR ఇండియన్ రూపీ. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఇదే XRP ఇంతకుముందు 2.884 చూపించింది, $254.38 ఉన్నట్టు చూపిస్తుంది. ఇప్పుడు ఒక XRP $254.39 ఉంది. మరి ఇదే ఇక్కడ ఈ ప్రెడిక్షన్ చూస్తే ఈ రూపాయలు వస్తే బాగుండంటే రూపాయలు రావట్లేదు. ఇక్కడ కూడా ఇక్కడేమో డాలర్లో వస్తుంది. సో 2.831, 2.804, 2.84. బట్ ఇక్కడ మాత్రం పైసల్లో చూసుకుంటాం, $254.39. ఓకే, ఇలా చూసుకుంటే కూడా చూడండి, ఒకసారి $314 వరకు కూడా వెళ్ళింది. మంచిగా ఉంది కదా, ఇలా చూసుకోవచ్చు. చూడండి కదా, ఇక్కడ 314, ఇక్కడ ఎప్పుడు సార్ 314, 21వ తారీఖు నాడు 7వ నెల 2025, 21/7/2025 నాడు $314.18 వరకు వెళ్ళింది. కరెక్టేనా సార్, ఇది $314 వరకు వెళ్ళింది సార్ ఇక్కడ. $314. కరెక్టే సార్, కరెక్టే. ఇట్లా ఈ రకంగా చూసుకోవచ్చు మనము. $254, $314. చూడండి ఇక్కడ ఎట్లా అంటే, ఇక్కడ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో 258 మైనస్ 314 చూసుకుంటే $56 డిస్టెన్స్. అంటే దీని అర్థం ఏంటి, $258 కొనుక్కోవడము. సో $258 ఉన్నప్పుడు సపోజు ఒక 100 కాయిన్స్ కొనుక్కుంటే, 100 ఒక $254 ఉన్నప్పుడు $258 ఒక 100 కొనుక్కుంటే ఎంత అయింది సార్, 25,800 అయింది. దీన్ని మనము ఎప్పుడు అమ్మేయాలా, 314 ఇంటూ 100. ఇది రూపాయలు సార్, రూపాయలు చెప్పేది. సో 31,000 సార్. ఇందాక ఎంత వచ్చింది, 24,000, 25,000 అది మర్చిపోయాను. ఓకే, మళ్ళీ చూద్దామా, ఎవరు గుర్తుంచుకోవట్లేదు. 258 ఇంటూ 100 కాయిన్స్ కొన్నాము. 258 రూపాయలు ఉన్నప్పుడు 100 కాయిన్స్ కొన్నాము. రూపాయల్లో చూస్తే 25,800 అయింది. రూపాయలు చూసుకుంటున్నాం సార్, ఒకసారి చూద్దాం, ఇట్లనే చూద్దామని ఈరోజు జస్ట్ ఒక ఐడియా వచ్చింది ఇక్కడ నాకు, మనందరికీ ఈజీగా అర్థం అవడానికి. క్యాలిక్యులేటర్. సో 25,800
ఓకే, 25,800 పెట్టి ఒక మనము 258 రూపాయలు ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ప్రెసెంట్ అంతే ఉంది కదా, ఎంత ఉంది? 254 ఉందా? ఒక 254 సార్. అంటే 254 కాదు, 255 వేసుకున్నాం. ఓకే, మనం కొనేటప్పుడు ఒక 255 అయి ఉండొచ్చు, 255 ఇప్పుడే కొంటున్నాం అనుకుందాం ప్రెజెంట్ సిచ్యువేషన్లో. ఓకే, 255 ఇంటూ ఒక 100 కాయిన్స్ తీసుకున్నాం అనుకుంది, ఎంత? 25,500. ఓకే, సో ఇప్పుడు ఒకసారి 314 రూపాయల వరకు వెళ్ళింది ఎగ్జాంపుల్, మళ్ళీ కూడా వెళ్తుందేమో మనం అనుకొని కొనుక్కుంటున్నాం. ఓకే, ఇక్కడ మనం అమ్మేస్తాం 314 రూపాయల తర్వాత అమ్మేస్తాం. ఎంత అయింది? 31,400 అయింది. మైనస్ మనం పెట్టింది ఎంత? 25,500 మైనస్. సో 6,000 రూపాయలు బెనిఫిట్. 6,000 రూపాయలు బెనిఫిట్ ఉంటుంది. రూపాయల్లో చూసుకుంటున్నాం దీన్ని. ఓకేనా, రూపాయల్లో ఇంత డాలర్లో చూపించామని ఎప్పుడైనా నేను, ఇప్పుడు రూపాయలు చూస్తున్నాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నదాన్ని బట్టే చూస్తున్నాం అన్నమాట. ఇది ఒకప్పుడు ఎంత ఉంది రేటు? దీన్ని 165 రూపాయలు, 226 రూపాయలు, తర్వాత 222, 259, 293 రూపాయలు. సో ఇది 242. అంటే ఇప్పుడు ఏదైతే 314 మొన్న ఏదైతే 55 రూపాయలు కూడా ఉండే సార్, 55 రూపాయలు, 42 రూపాయలు, 53 రూపాయలు, 36 రూపాయలు. సో ఈ విధంగా ఇక్కడ ఉంది. బట్ ఇది మెల్ల నిదానంగా ఇప్పుడు రూపాయలు మాట్లాడుకుంటాం, డాలర్లో మాట్లాడతాం. బట్ మొత్తానికి పడిపోయింది ఇక్కడ చూడాలంటే. చూడండి, 45 రూపాయలు, 41 రూపాయలు, 40 రూపాయలు అంతా, అంటే 300 రూపాయల వరకు, 293 రూపాయలకు వెళ్ళి కూడా 45 రూపాయలకు పడిపోయింది. అంటే చాలా పడిపోయినట్లు లెక్క ఇది మొత్తం. అందుకే కింద చూడండి ఎట్లా కనబడుతుంది. చూడండి ఈ లైన్ చూడండి, ఇది ఏం లైన్ సార్? చాలా ఘోరంగా ఉంది కదా ఇక్కడ. ఇక్కడ చూస్తే 45 రూపాయలకు వెళ్ళింది, 40 రూపాయలు. అంటే ఎవరైనా 293 రూపాయలు ఉన్నప్పుడు కొంటే అది 45 రూపాయలకు వెళ్ళిపోతే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. తక్కువైతే పర్వాలేదు, ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎగ్జాంపుల్. అంటే వాళ్ళకి పేషెన్స్ అవసరం, ఏమవ్వదు పేషెన్స్. మళ్ళీ పోయింది 300 రూపాయలకి, అంతే కదా సార్? 293 రూపాయలకు మళ్ళీ కూడా వెళ్ళింది. చూడండి ఇక్కడ 293 ఉంది, చూడండి సార్, ఇక్కడ 293 పైసలు. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో 254 ఉంది. సో మొన్న ఆల్ టైమ్ హై వెళ్ళింది. ఆల్ టైమ్ హై అంటే సార్ ఇప్పటి వరకు ఎప్పుడు లేని ప్రైజ్ అని, దాన్ని ఆల్ టైమ్ హై అంటారు. అది 314 రూపాయలు. చూడండి ఇక్కడ చూస్తున్నారా, 314 రూపాయలు కూడా వెళ్ళింది. అంటే ఇక్కడ ఈ కింద ఈ కొన్న వాళ్ళకి ఏంటంటే సార్, వాళ్ళు 220 రూపాయలు కొన్నారు, తర్వాత మళ్ళీ 165 రూపాయలు అయింది, తర్వాత 40 రూపాయలు కూడా అయింది. వాళ్ళ సంగతి ఎట్లా? డాలర్లు కాకుండా ఇప్పుడు రూపాయలు మాట్లాడుతున్నాం మనం. యాక్చువల్ డాలర్లనే మాట్లాడుకోవాలి మనం, రూపాయలు మాట్లాడకూడదు. మనం చేసేది డాలర్ బిజినెస్. సో ఇక్కడ రూపాయలు మాట్లాడుకుంటే ఇలా తగ్గినప్పుడు కొన్నప్పుడు దాన్ని ఏం చేయాలి? ఆగాలి. ఇప్పుడు మన పీవీస్ మీద కూడా అంతే అయింది కదా సార్. పీవీస్ మీద కూడా సేమ్ ఇలా పడుతూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో మనం ఏం చేసామంటే 1300 ఉన్నప్పుడు కొని దాన్ని వదిలేసాము. అంటే అది పెరుగుద్ది అని మన ఆలోచనతో మనం వదిలేసాం. కానీ కొన్న వ్యక్తి ఇలా చూసుకుంటూ చేరాలి. ఇక్కడ నుంచి చూసుకోండి సార్, ఇక్కడ నుంచి అందరూ గుర్తుంచుకోండి. కొన్న వ్యక్తి ఇలా చూసుకుంటూ పోవాలి, ఇలా చూడాలి, లేకపోతే కుదరదు. ఇక్కడ ఎస్సీఐ ఈరోజు పెరిగింది, ఒకసారి చూద్దాం. దీన్ని 26 రూపాయలు చూపిస్తుంది ఎస్ఈఐ అనే కాయిన్. సో ఇక్కడ అది 32 రూపాయల వరకు వెళ్ళింది. సో ఇది మేము చూసినప్పుడు వెంకటేష్ సార్ కూడా తెలుసు, 13 రూపాయలు ఉన్నప్పుడు చూసాం మేము. 12 ఎస్ అవునా, మన అప్పట్లో ఏది మనం తెలిసి తెలియక కొన్ని చేసేవాళ్ళము. సో అలాంటిది ఆ 13 రూపాయలు ఉన్నప్పుడు మనం ఇది కొని పెట్టుకున్నామంటే కొని పెట్టుకోవాలి. ఎందుకంటే సార్ ఇది 61 రూపాయి, 65 రూపాయల వరకు వెళ్ళి పడిపోయింది. మళ్ళీ పెరుగుదో అని మనమే అనుకున్నాం. ఎప్పుడు పెరుగుతో తెలియదు అనుకున్నాము, అనుకున్నట్టుగానే. బట్ 1.5 సంవత్సరం క్రితం మనం ఇది చూసాం. 1.5 సంవత్సరం తర్వాత ఇది మళ్ళీ పుంజుకుంది. దగ్గర దీనికి 1.5 సంవత్సరం టైం పట్టింది, అంతే కదా సార్? దగ్గర మనం మాట్లాడుకుని 1.5 సంవత్సరం కాయిన్ గురించి. అవును సార్, 1.5 years ఉంటుంది సార్. ఇలా ఉంటుంది సార్. అప్పుడు మేము కొందామని కూడా అనుకున్నాము, బట్ కొనలేదు. బట్ కొన్న వాళ్ళ సంగతి సార్ 1.5 సంవత్సరం రాయినారు. 13 రూపాయలకి ఈ రోజున 26 రూపాయలు అయింది, డబుల్ అయింది. ఈ రోజు ప్రజెంట్ మ్యాక్స్ కాయిన్ ఒకసారి చూడండి, MAX. అది ఈ రోజు ఫ్లక్చుయేషన్ అనేది చూడండి. అంటే ఒక 10 days 15 days నుంచి ఎలా ఉంది, ఈ రోజు అన్నది ఎలా ఉంది అన్నది చూడండి. ఇదేనా సార్? ఇక్కడ చూడండి, ఫస్ట్ అదే ఫస్ట్. రైట్.
చూడండి సార్ రూపాయల్లో ఇది ఇది 69 సార్ పైసలు ఇది వచ్చాయి కాదు సార్, 70. ఇది కాదు కదా, ఇది కాదు. ఓహో. ఇది మరి ఒకసారి MAX USDT ఎస్ ఎంఏఎక్స్. MAX కానీ మరి ఇక్కడ చూడండి కింద ఉందా, కాదు సార్, ఎంవైఎక్స్ సార్, ఎంవైఎక్స్. అది ఇది ఇదే సార్ 114 అంటే ఇదే 250. చూడండి సార్ ఇక్కడికి వెళ్ళింది. ఒక్కసారి ఈ రోజు చూడండి, నిన్న ప్రైజ్ ఒకసారి చూపించండి, ఈ రోజు ఓపెన్ ఇక్కడ ఇది ఓపెనింగ్ చూసుకుంటే అయిపోతుంది కదా సార్. ఓపెనింగ్ వచ్చేసి 114 రూపాయలు సార్, 114 రూపాయలు ఓపెన్ అయ్యి 115 రూపాయలకు ఓపెన్ అయ్యి 266 రూపాయలకు వెళ్ళింది. వెళ్ళి లో వచ్చేసి 114 రూపాయలు కూడా వచ్చింది. ఇప్పుడు ప్రెజెంట్ 264 నడుస్తుంది సార్, క్లోజ్ అయింది. ఇది సార్ బాబా ఇది మరి సార్ మామూలు విషయం కాదు చూసుకుంటే నిజంగా. సో ఇది ఎక్కడున్నది ఎక్కడికి వచ్చింది చూడండి సార్, నిజం రియల్లీ మీరు ఇది ఎలా చూస్తే తెలియదు సార్. చూడండి సార్ 14 రూపాయలు, 14 రూపాయలు, 4 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు ఉన్నది ఈ రోజు. అది ఈ విధంగా చూడండి కింద పడింది. ఇక్కడ చూడండి ఈ లైన్ చూడండి సార్, కింద ఒక లైన్ చూస్తే ఘోరం. అంటే రూపాయలకు వెళ్ళి 4 రూపాయలు 5 రూపాయలకు వెళ్ళిన కాయిన్ చూడండి ఒకసారి ఇక్కడ 217 రూపాయలు కూడా వెళ్ళి మళ్ళీ పడిపోయి 34 రూపాయలకు కూడా వెళ్ళింది. 217 రూపాయలకు వెళ్ళి మళ్ళీ 34 రూపాయలు కూడా వెళ్ళింది, మళ్ళీ 9 రూపాయలు కూడా వెళ్ళింది, 73 రూపాయలకు వెళ్ళి ఆ విధంగా పడుతూ లేస్తూ ఈ రోజే ఇది మరి 114 రూపాయలు ఎక్కడ 114 రూపాయలు 218 అయితే డబుల్ గా సార్, డబుల్ కంటే ఎక్కువ పెరిగింది. అవును సార్. ఎస్ సార్, 100 రూపాయలు 114 ఒక 10 days నడిచింది సార్, అది రన్నింగ్ అయింది. ఈ రోజు ఆటోమేటిక్ ఏమైందంటే ఆటోమేటిక్ చూడండి ఉన్న ప్రైజ్ కన్నా డబుల్ అయిపోయింది అనమాట. అదే ఇదే చూడండి సార్, ఇక్కడ తెలిసిపోతుంది. నేను పెద్దగా చేశాను చూడండి. ఇది ఒక్కొక్క రోజు కాయిన్ 84 రూపాయలు ఆ విధంగా ఇలా జరిగి ఇక్కడ ఇది ఓపెన్ అయ్యి ఎప్పుడైంది సార్, ఓపెన్ చూడండి 114 రూపాయలు 115 రూపాయల వరకు ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయ్యి 115 రూపాయలకు ఓపెన్ అయ్యి సార్ ఇక్కడ ఎవరైనా 115 రూపాయలు కొన్న వాళ్ళు ఉంటే డబల్ 230, 115 కానీ 66 అయింది. అంటే డబుల్ కంటే ఎక్కువ పెరిగింది ఈ రోజు, ఒకటే రోజు అది. సో ఇలా ఉంటది, ఇట్స్ గ్రేట్. సో అంటే కాయిన్స్ అనేది ఇలా ఉంటుంది సార్. ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో తెలియదు. ఇదంతా కూడా జనరల్ నాలెడ్జ్ ఇవ్వడానికి మీకు చూపిస్తున్నాం, ఓకేనా? ఈ విధంగా ఉంటుంది సార్, ఓకేనా? ఇది తీసారా సార్ మీరు ఏమైనా ముందుగా ఉన్నప్పుడు తక్కువ ఉన్నప్పుడు సార్? తీసాను సార్ ఆల్రెడీ, అంటే 10 days హోల్డ్ లో పెట్టి ఈ రోజే తీసాను ఆల్రెడీ. ఒక $50 వచ్చింది. కంగ్రాచులేషన్. ఇదే సార్ అందరూ కూడా నేర్చుకోవాల్సింది ఇదే. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అందరికి నీకు వేరు చెప్పట్లేదు. మేమందరం కూడా నో పార్షియాలిటీ, అందరికి కూడా ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాం. మమ్మల్ని కొంతమంది తిట్టుకుంటున్నారు లీడర్ లాంటి వాళ్ళు, అదొకటి ఇదొకటి కూడా చెప్తున్నారు సార్. ఇక్కడ ఓన్లీ పీవీసీ మెటా అనే కదా, కొంతమందిని తీసేయాల్సి వచ్చింది. ఇది గ్రూపులోకి ఏమో రావట్లేదు, మీటింగ్ రావట్టి ఇక్కడ మైక్ ఓపెన్ చేసుకుని మాట్లాడట్లేదు. బట్ టెలిగ్రామ్ గ్రూపులో మాకేదద్దు ఓన్లీ పీవీసీ గురించి చెప్పు అని కఠినంగా మాట్లాడితే వాళ్ళని కూడా తీసేయాల్సి వచ్చింది. మాకేం పీవీసీ మెట మాకేమైనా కోపం వస్తారు? ఎవరి మీద కోపం ఏం లేదు. మామూలుగా ఇలా ఇప్పుడు ఇదో రకం సార్ MYX గురించి మాట్లాడాను. ఆ సార్కి అవగాహన ఎలా వచ్చింది, పెరగచ్చని ఎలా వచ్చింది అంటే టేక్ అవే నాలెడ్జ్ తీసుకున్నారు. క్రిప్టో కరెన్సీలో నాలెడ్జ్ తీసుకోవడం జరిగింది. దానివల్ల పెరుగుద్దని అనుకొని తీసుకొని ఉన్నారు. సో తీశారు, $50 బెనిఫిట్ తీశారు సార్. అలా నాలెడ్జ్ ఉంటే ఒకే దాని మీద ఉండకుండా కొద్దిగా అలా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ పోతే, నాలెడ్జ్ సంపాదించుకుంటూ పోతే అనుకోకుండా ఎప్పుడో ఒకసారి ఇది తగులుతుంది కదా సార్. పోతా ఉన్నా ఎప్పుడో ఒకసారి తగులుతూ ఉంటుంది కదా సార్. సో ఈ విధంగా చూసుకోవాలన్నమాట. రూపాయలు పెట్టి అనేది SUI కూడా పెరిగింది సార్. మనం SUI మీద కూడా మనము ట్రేడింగ్ చేసేవాళ్ళం, అవునా సార్? గుర్తుందా? SUI దాని మీద కూడా మనం ట్రేడింగ్ చేసాం. అవును సార్. ఇవన్నీ కూడా SUI చేసాము, SEI చేసాము. తో బోంక్ మీద చేసాం కానీ బోంక్ పడిపోయింది. తర్వాత ఇంకోటి మనది ఇది HRP, అదైతే లేతలేదు. అది లేవాలని కోరుకుందాం మనం. ఇక్కడ దాంట్లో మనం $100 పెట్టాము, ఇప్పటి వరకు అది అలాగే ఉంది. చూడండి సార్, మనం సగా కూడా చేసాము, మనం వైన్ చూసాము. HM స్టార్ సార్, HM స్టార్ మనకు దెబ్బేసింది. ఆమ్స్టార్ మనకు HM STR దెబ్బేసింది. ఇప్పుడు కూడా ఇంకా పెరగట్లేదు. ఇది
ఇది మేము 0. ఇక్కడ 0.99 వచ్చినప్పుడు మనం తీసాం కదా, ఇప్పుడు 0.6 అయింది. అది ఎప్పుడు పోవాలా ఏం కదా తెలీదు. రూపాయలు చూసుకుంటే సార్ నేనేమో బై చేసింది 0.11, మీరు బై చేసిన 0.09. రైట్ 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 అది. సో ఈ విధంగా సార్ అది మరి ఇలా ఉందన్నమాట. సో ఇక్కడ ఒకటి ఐసీఈ కనబడుతుంది. ఐసీఈ ఇది కూడా 46 పైసలు ఉంది. రూపాయల పైసలు 46 రూపాయలు సార్. ఇది 45 రూపాయలు అనొచ్చు కదా, పైసల 45 పైసలే అంతే. పైసలు సార్, అది రూపాయి కాదు, పైసా. ఎందుకంటే 0 పాయింట్ వచ్చింది కనుక 45 పైసలు సార్, 45 పైసలు. సో ఇది 61 పైసా వరకు కూడా వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా పుంజుకుంటుంది. ఓకే, సో ఇలా చిన్న చిన్న కాయలు కూడా మనం చూడొచ్చు. మీ మొబైల్లోనే ఉంది సార్, అంతా మీ మొబైల్లోనే ఉంది. 62 పైసల వరకు కూడా వెళ్ళింది. తర్వాత 65 పైసల వరకు కూడా వెళ్ళింది. చెప్పండి ఒకసారి బ్యాక్ వెళ్ళండి. అది పైసలు కదా, అది మీకు అక్కడ కింద షో చేసేదేమో డాలర్స్. అది డాలరా? ఓకే, డాలర్స్. పైన షో చేసి మాత్రమేమో రూపీస్ వాల్యూ. అదే ఇదే ఇక్కడ నేను కన్ఫ్యూజ్ అయ్యాను. వేరే కూడా అడగాలి ఎందుకంటే ఇది ఇంకా వెళ్ళండి సార్. అంటే హైయెస్ట్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటది ఇది, మేబీ నాకు తెలిసి. అవును సార్, $1.135 వరకు కూడా వెళ్ళింది. అది డాలర్ డాలర్ సార్. ఇంకా ఉందా సార్? అవును సార్, అవును సార్, ఇంకా ఉండొచ్చు మేబీ. అంటే ఒకసారి మీరు ఇన్ఫోలోకి వెళ్తే సార్ అది హైయెస్ట్ ప్రైస్ అనేది తెలిసిపోద్ది కదా. ఇది ఇన్ఫో ఓకే సార్, అదే సార్ 1.135 అంతే. అంతేనా? హైయెస్ట్ 1.135 అంటే డాలర్. అంటే మీకు 110 రూపీస్ అనమాట, ఇండియన్ రూపీస్. ఇప్పుడు దాని వాల్యూ అనేది చూడండి $26 కూడా ఉంది. అబ్బా, హైయెస్ట్. అంటే ఫస్ట్ వచ్చిన రోజే వెళ్ళింది అనమాట ఇది. కింద చూడొచ్చు మనం. ఇక్కడ కింద అంతా రూపాయల్లో చూపిస్తుంది. మళ్ళీ వాల్యూ రూపాయల్లో ఆల్ టైమ్ హై $27 అంటుంది సార్. ఇది మరి అది రూపాయలు అనుకుంటాము మనం, $27 అనొచ్చా మరి తెలియదు. ఎక్కడ సార్? ఇక్కడ చూడండి, పైకి అంటాను. ఇక్కడ ఆల్ టైమ్ హై చూడండి. రూ వచ్చి $27.59 అంటుంది. ఒక పని చేస్తాం, దీన్ని ఇదే టైంలో 24 ఆల్ టైమ్. అవును, 24 అవర్స్ లో సార్ మీకు చూసేది. అది 1 year కి పెట్టండి, లేకపోతే ఇంకా ఆల్ పెట్టండి లేకపోతే కిందది. ఓకే రైట్ సార్. ఓకే, ఎప్పుడు పెట్టినా ఇది ఆల్ టైమ్ అనేది కింద చూడండి. ఆల్ టైమ్ హై అనేది ఎప్పుడు పెట్టినా కూడా అలా కనబడుతుంది సార్. 1 year పెట్టినా కూడా అంతే, చేంజ్ అవ్వట్లేదు. ఒక పని చేస్తాను, దీన్ని ఇప్పుడు ఇమీడియట్లీ డాలర్ చేస్తాను. 1 minute డాలర్ చేసి చూద్దాం. అయితే ఎందుకు రూపీస్ లో చూపిస్తుంది, అయితే మొత్తం రూపీస్ లో చూపిస్తుంది. ఒక్కసారి చూద్దాం. మేబీ US డాలర్ మనమే కన్ఫ్యూజ్ అయితే సార్. ఓకే, మొత్తం రూపీస్ లో చూపిస్తుంది అనమాట. అయితే షో చేస్తుంది అనుకుంటా. అయితే ఓకే, ఐసీఈ కదా సార్, ఐసీఈ. ఓకే, చూద్దాం ఒకసారి. మనము లోడ్ అవుతుంది. సార్ అది అంటే మొత్తం కూడా రూపీసే సార్. అది ఇప్పుడు చూడండి, రూపీసే షో చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా చూద్దాం దాన్ని. ఇక్కడ కూడా లాస్ట్ వరకు వెళ్ళి కూడా చూద్దాం. ఓకే, అంటే చూపించింది కరెక్టే. అది $26 చూపించింది కరెక్టే. చూడండి సార్, ఇది $26 వెళ్ళి, అంటే $26 వరకు వెళ్ళి ఇప్పుడు సిర్ఫ్ 45 పైసలు ఉంది. సో పబ్లిక్ ఇప్పుడు కొంటుంది. అంటే మళ్ళీ ఎప్పుడో తెలీదు, కానీ $26 వరకు వెళ్తుంది. అలాగే మన పీవీసీ మీటర్, కమ్ టు ద పాయింట్ నౌ. అలాగే మన పీవీసీ మీటర్ 1100కి వెళ్ళింది కరెక్టే. ఎప్పుడో ఒకసారి 1100కి వెళ్తుంది సార్. అది కంపల్సరీ వెళ్తుంది. అంతకంటే పైకి వెళ్తుంది, కానీ అంతకంటే తక్కువ లేదు. కానీ నేను 1300 చెప్తున్నా, ఎందుకంటే ఇప్పటి వరకు పోయింది కనుక దాని గురించి మాట్లాడుతున్నా. సో ఏళ్ళు $1 ఉంది, నువ్వు మళ్ళీ లక్షలు పెట్టకు. నీకు నమ్మకం లేకపోతే డబ్బులు రెండు లేకపోతే డబ్బులు పెట్టకు. మళ్ళీ 100 రూపాయలు మిగిలినాయి నీ సాలరీలో, లేదా నువ్వు ఏదైనా ఖర్చు చేసినప్పుడు $100 మిగిలినాయి. $100 పీవీసీ మీటర్ కొనేసేయండి. ఓకే, మనం బీర్ తాగుతాం,
ఇప్పుడు బీరు ఎంత రేట్ ఉంది సార్? 180 రూపాయలు ఏమైంది. ఒకరోజు ఒక్కసారి ఖచ్చితంగా తాగాల్సింది, ఖచ్చితంగా ఒకరోజు బంద్ చేసి పీవీసీ మెటల్ వేసేద్దాం. బట్ మర్చిపోదాం దాన్ని, పీవీసీ మెటల్ కొని మర్చిపోదాం దాన్ని. సో ఇదే విధంగా మనం పోతే, సో ఇక్కడ ఆ ఎగ్జాంపుల్ ఒకటి, వీటిని చూస్తున్నాము. ఏమనిపిస్తుంది సార్? ఎప్పుడో ఒకసారి అవుతుంది అనిపిస్తుందా? అనిపిస్తలేదా మీ అందరికి? నాకైతే అనిపిస్తుంది. నాకైతే అనిపిస్తుంది. మీకు అనిపించకపోతే నాకైతే అనిపిస్తుంది. సో అదే విధంగా మనం సార్ అనిపిస్తుంది. ఎందుకంటే సార్ మనకి ఇంకా ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవ్వలేదు సార్. ఓకేనా? అవును. మెయిన్ ఏంటంటే ఇంకా ప్రజెంట్ ఇదంతా ఓన్లీ ఒక టెస్టింగ్ మూడ్ అనుకోవచ్చు, లేదంటే కనుక మన పీఈసీ మీటర్ మెంబర్స్ కి యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు అనుకోవచ్చు ముందుగానే. అంటే చాలా కొన్ని కాయిన్స్ ఎయిర్ డ్రాప్స్ రూపంలో ఇస్తారు కదా, మన కాయిన్ అనేది ఎయిర్ డ్రాప్ రూపంలో రాలేదు సార్. కమ్యూనిటీ ద్వారానే వచ్చింది, డైరెక్ట్ కమ్యూనిటీ ద్వారానే వచ్చింది. ఎస్ సార్. ఇప్పుడు మీరు ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేస్తే కానీ చాలా మంది వ్యాలెట్స్ చాలా మందికి తెలుస్తూ ఉంటది. బిఎన్బి రూపంలో కాయిన్స్, 5 కాయిన్స్ అని 10 కాయిన్స్ అని ఫ్రీగా వస్తున్నాయి. అంటే వాల్యూ లెస్, అక్కడ 0 చూపిస్తుంది వాల్యూ అనేది. ఓకేనా? అలాగే అలా రాదు మన పీవీసీ మెటా అలాగ రాదు, డైరెక్ట్ కమ్యూనిటీ రూపంలోనే వచ్చింది. కాబట్టి ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయినప్పుడు మనకి ప్రైజ్ అనేది ఎలా ఉందో, ఇప్పుడు హైయెస్ట్ ప్రైజ్ అనేది ఈజీగా క్రాస్ అవడానికి అంటే తొందరగానే ఉంటది ఛాన్స్. అంటే మరి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసాం కదా అన్నట్టు ఉండకుండా తొందరగానే ఉంటది. అబ్బా ఇది చూడండి సార్, ఎంత బాగుందో. చూడండి ఇక్కడ చూడండి. అవును సార్. 1333 రూపాయలు 1333 రూపాయలు సార్. అవును సార్. ఇది $13 ఉన్నప్పుడు $13.750. చూడండి సార్, అందరు కూడా వావ్, 1వ తారీఖు 7వ నెల 2023 ఇలాంటి డేట్ ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి మనం అందరం కూడా కాచుకొని కూర్చున్నాం. వావ్, ఇట్స్ గ్రేట్. చూడండి సార్, ఇక్కడ ఇది మనం ఎప్పుడు చూడలేము. నాకు కూడా ఈ రోజే ఈ ఐడియా వచ్చింది ఇక్కడ ఇలా చూడొచ్చని. బట్ ఎందుకు ఇంతకు ముందు కొద్దిగా సెర్చ్ చేశాను, వేరే వాళ్ళు అడిగితే మళ్ళీ ఇక్కడ చూద్దాంలే అనిపించింది అనమాట. చూడండి సార్, ఇక్కడ 1వ తారీఖు 7 నెల 2023 మనము చూసాం సార్, 1333 రూపాయలు అంటే $13 సంథింగ్, 13.75 చూసాం. సో దీన్ని చూసే మనందరం కూడా పబ్లిక్ మరి ఇక 13 తర్వాత మేము కూడా $14 అనుకున్నాం, 1300 తర్వాత 1400 అనుకున్నాం. బట్ అప్పుడు క్రిప్టో కరెన్సీ అవగాహన లేక, కానీ మేము తొందరగానే పట్టుకున్నాం. ఏం సార్ వెంకటేష్ సార్, కరెక్ట్గా మనం తొందరగానే పట్టుకున్నామా లేదా? మనం అప్పుడు అవును సార్ అది నేర్చుకోవడానికి కారణం కూడా పీసీ పెట్టాను. ఈ 1300 తీసేసి మనము 200 అంటే 1100కు రాగానే మనం పీవీసీ మెటల్ తీసేసింది మంచిది అయిపోయిందా లేదా ఆ టైంలో? సార్ మనం కంటిన్యూ అంటే మీటింగ్ లో అనేది అలర్ట్ గా ఉన్నాం కాబట్టి, అంటే 13.750 13 అలాగా మనం బై చేసినా గానీ ప్రైస్ ఫ్లక్చువేషన్ ఎప్పుడైతే చేంజ్ అవుతూ ఉందో మనకి $11 $12 అలా అయినప్పుడు సేల్ చేస్తా, మళ్ళీ కొద్దిగా తగ్గినప్పుడు మళ్ళీ బై చేస్తా, మళ్ళీ సేల్ చేస్తా, బై చేస్తా, అలా చేస్తా ఉన్నాం సార్ మనం. అవును సార్, అదే కదా. సో అట్లనే అందుకే ఇప్పుడు చూడండి, మన వాళ్ళు వస్తారు, మన పార్ట్నర్స్ వచ్చి సార్ నేను 12 ఉన్నప్పుడు తీసుకున్నాను, 13 మొత్తం లాస్ అయిపోయాను అని అనుకుంటున్నారు. బట్ వాళ్ళు ఏంటంటే మీటింగ్ కి రాకనే కదా సార్ ఇది ప్రాబ్లం. అవును సార్. అంటే వాళ్ళు ఏంటంటే బై చేసి హోల్డ్ చేసి పెట్టేశారు, దాని తర్వాత ఇంకేం చెక్ చేసుకోలేదు సార్. అంటే పెరుగుద్ది అని అన్న ఉద్దేశంతోనే దాన్ని ఏంటంటే నెగ్లెక్ట్ చేశారు. ఇప్పుడు పర్ సపోజ్ సార్ $13 $13.750 ఉన్నప్పుడు వాళ్ళు ఒకవేళ 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసిన పర్సన్స్ అయినా సరే, మనకి ఏంటంటే ఒకవేళ మీరు కంటిన్యూ మీటింగ్ లోకి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మీకు $10 ఉన్నప్పుడు లేకపోతే $11 ఉన్నప్పుడు సేల్ చేసి మళ్ళీ ఇంకా డౌన్ అయ్యాక మళ్ళీ బై చేస్తా ఉంటారు. అలాగే ఏమవుతుందంటే పీవీసీ మీటర్ క్వాంటిటీ అనేది పెరుగుతూ ఉంటది, అంటే లాస్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ ఉంటది అనమాట. తక్కువ ఉంటుంది, లాస్ట్ పర్సెంట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనము ఆ రోజున ఒక పీవీసీ కూడా మనము 150-200 రూపాయలు లాస్ అయ్యాం, అంటే $2 లాస్ అయ్యాం, 160 రూపాయలు లాస్ అయ్యాం ఆ రోజులలో. కానీ చూడని వాళ్ళు ఏమయ్యారంటే పెద్ద మొత్తంలో లాస్ అయ్యారు వాళ్ళు, చాలా పెద్ద మొత్తంలో. ఎగ్జాంపుల్ గా చూసుకుంటే 1000తో కొంటే 100తో చూసారు వాళ్ళు. అంటే 1000 కాయిన్స్ అంటే 1000 రూపాయలు ఉన్నప్పుడు కొని వాళ్ళు ఈ మధ్యలో ఏమైందో చూడకుండా 100 రూపాయలు అయిన తర్వాత అయ్యో సార్ ఇలా అయిపోయిందా అని అనుకున్నారు వాళ్ళు.
అవును సార్, అవును. అట్లా. సో అందుకే సార్ ఇప్పటికి కూడా మై డియర్ పార్ట్నర్స్, ప్రతి ఒక్కరు కూడా మీరు మీటింగ్ అటెండ్ అవ్వండి. మీ అందరు కూడా మీటింగ్ అటెండ్ అవుతే ఇక్కడ విషయాలు జరుగుతాయి, సో మనకు అర్థమవుతాయి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకోగలుగుతారు, మీకు కూడా తెలిసి వస్తుంది. అంతేగాని సో సీదా కొని పక్కెట్టి లేదా ఏదైనా అంతే సార్. ఇప్పటిదాకా నేను పీవీసీ చూపించాను, ఇంకా వేరే చూపించాను. అక్కడ అది కొన్నా మీరు లైవ్లో ఉండాలా, ఇది కొన్నా లైవ్లో ఉండాలా. బట్ పబ్లిక్ ఆటో పూల్ అని చెప్పేసి వాళ్ళు అందులో ఉండిపోయి పాపం జనాలంతా కొంచెం వాళ్ళకి ఇదైపోయింది. బట్ కాకపోతే అలా కాదు సార్, అవగాహన అనేది ఇలా ఉండాలా. ఎవ్రీడే రాకుండా, ప్రతిరోజు మీటింగ్ రాకుండా, అప్పుడప్పుడన్నా మీటింగ్ వచ్చి, ఇది రోజు నడుస్తుంది కనుక మీటింగ్, అప్పుడప్పుడన్నా మీటింగ్ వస్తే సో ఏం చేయాలా ఏం చేయొద్దు అనేది మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో మా మీటింగ్ అని కాదు, మీరు మీటింగ్లలోకి వెళ్ళండి. అట్లీస్ట్ మీటింగ్లలోకి వెళ్తే అక్కడ అప్పుడప్పుడు మీరు క్వశ్చన్ వేయడం కూడా నేర్చుకోండి, అంటే అడగడం నేర్చుకోండి. అడిగితేనే కదా సార్ చెబుతారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, 17,827 రూపాయలు చూపిస్తుంది. మనం $23 అంటే ఎంత సార్? అప్పుడు మనం చూసాం ఇది సోల్. మనము మన లింక్ చేంజ్ చేసినప్పుడు మనం చేంజ్ చేసినప్పుడు ఎక్కువ శాతం నేను సోల్ చూపించాను. అంటే $23 ఉండే, $23 ఉండే అప్పుడు. అంటే అప్పుడు $23 అంటే ఎగ్జాంపుల్ గా 2,200 సార్. 2,000 ఎక్కడ? కానీ మనం ఇంత చెప్పి ఆ టైంలో ఒకవేళ 10 కరెన్సీస్ పెట్టినా కూడా మరి మామూలు డబ్బు కాదు. నమ్మకం ఉండదు సార్. అదే అంటున్నా సార్, నమ్మకం ఉండదు. ఎందుకు నమ్మకం ఉండదు? ఇప్పుడు అక్కడ మెయిన్ ఏమైందంటే సార్, అక్కడ మనం లిస్టింగ్ ప్రైస్ అనేది చూసుకున్నాం మనం. ఓకేనా, అది రైట్, అట్లా అనమాట. లిస్టింగ్ ప్రైస్ చూసాం, మళ్ళీ హైయెస్ట్ వెళ్ళి మళ్ళీ డౌన్ అయింది కదా అని మళ్ళీ అక్కడ వెనకడిగేసాం. కాదు సార్, ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాము, ₹1 ఉన్నా మనం బై చేస్తలేము. ఎందుకు? నమ్మకం లేదు, అంతే కదా, నమ్మకం లేక. మళ్ళా అది 1,300 అయినాడు. అరే మనము 2024లో 25లో 26లో అంటే ఒకవేళ పెరగకపోతే 26 కూడా తీసుకుంటాం. 24, 25, 26 ఈ 3 సంవత్సరాల్లో కూడా ఒక్కొక్క రూపాయి ఉండే సార్. ఇది మనం ₹1,00,000 కొనిపెట్టుకుంటే అది ఒక్కొక్క పీవీసీ మీద 1,200 అయితే ఎన్ని లక్షలు కావాలా? చాలా కావాలి సార్. సో ఇలాంటి రోజు వస్తుంది సార్, పీవీసీలో ఇలాంటి రోజు వస్తుంది. నేనున్నా ఇక్కడ, వెంకటేశ్వర సార్ ఉన్నా, మేమిద్దరం లేకున్నా, ఇంకా మీరందరూ ఉన్నా కూడా అంటే మనం ఉంటే పెట్టుకోం. బట్ ఇలాగే మీటింగ్ జరుగుతుంది, ఇలాగే అనుకుంటామేమని చెప్పి నాకైతే అనిపిస్తుంది సార్. ఓకేనా, ఏది ఏమైనా అలా జరగాలంటే తొందరగా జరగాలని కోరుకుందాం. ఎంత లేట్ అయినా కూడా అది జరుగుతుంది సార్. థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్. మాట్లాడండి, ఇంకా టైం అయింది, ఆల్మోస్ట్ 5 నిమిషాలు ఎక్కువనే అయింది. ఇంకా ఎవరైనా ఏదైనా ఉంటే మాట్లాడండి. చేస్తారు, ఏముంది సార్, చిన్న పని. నో ప్రాబ్లం. అంటే సోమి కాయిన్ అని చూపిస్తాను, SOMI రీసెంట్ గానే. ఓకే సార్, మళ్ళీ చాలు చేసాను. ఏం సార్, మనం ఎంతసేపు మనము ఏది కాయిన్ మార్కెట్ క్యాప్ లో చూద్దామా, పైసల్లో చూద్దామా, డాలర్లో చూద్దామా? డాలర్స్ లో చూపించండి, లేకపోతే పైసల్లో చూపించినా పర్లేదు, నో ప్రాబ్లం. రూపీస్ లో పైసల్లో చూద్దాం. SOMI ఇదే కదా సార్? అదే సార్, అదే. ఇదే ర్యాంక్ తక్కువ ఉందంటే ఇదే ఉంటుంది. ఓకే, అవును సార్. సార్ ఇప్పుడు కానీ మనము అందరం కూడా పైసల్లో చూసుకోవద్దు, డాలర్లో చూసుకోండి. నేను ఊరికే మీకు ఈజీగా అర్థం అవడానికి తెలియడానికి, మాకు తెలియడానికి అన్నది మీరు చూపిస్తున్నారు అంతే సార్. అంతే తప్ప డాలర్ బిజినెస్ 1 మంత్ కాదు సార్, 1 మంత్ కాదు, అక్కడ 1 డే పెట్టండి, లేకపోతే 1 అవర్ పెట్టండి. సరే, 1 డే పెడతాను. ఇప్పుడైతే ప్రెజెంట్. ఓకే సార్. ఇక్కడ చూపించండి సార్. ఇది ఇక్కడ చూడండి సార్, ఇది రెడ్ కలర్ క్యాండిల్ పట్టుకుంటే అది 3వ తారీఖు 9వ నెల. అరే మొన్ననే కదా సార్, ఇది 3వ తారీఖు 9వ నెల ఈ నెలలోనే సార్. సార్ 38 రూపాయలు, 43 రూపాయలకు ఓపెన్ అయ్యి 38 రూపాయల్లో 39 రూపాయలు క్లోజ్ అయింది. అలాంటిది అది 1, 2, 3, 4, 5 రోజుల్లో 113 రూపాయలకు వెళ్ళింది. ఎవరైతే కొనుక్కున్నారో, ఎవరైతే బై చేశారో, నిజంగా
నిజంగా అదృష్టవంతులు సార్, నిజంగా అదృష్టవంతులు. అంటే సార్ ఇవన్నీ కూడా ఎందుకంటే సార్ చూపించడానికి కారణం ఏంటంటే, అంటే ఎక్స్చేంజ్ లో రాకముందు ఎలా ఉంటది, ఎక్స్చేంజ్ లో వచ్చిన తర్వాత దాని మీద జరిగే ట్రేడింగ్ బట్టి ఎలా ప్రైస్ ఫ్లక్చుయేషన్ జరుగుద్దని అంతే. ఏమైతే అంతేగాని ఎక్స్చేంజ్లలో వస్తే ఏమైతుందంటే అంటే బయట వాళ్ళు అడిక్ట్ అవుతారు. సో వాళ్ళు వాల్యూమ్ పెరుగుతుంది, అంటే 24 hours వాల్యూమ్ పెరుగుతుంది, యూటిలిటీ పెరుగుతుంది, దానివల్ల ఈ విధంగా జరుగుతుంది అనమాట. ఎస్ సార్, అదే దానికి అంతేగాని ఇంకేం లేదు. అంటే ఒక అవగాహన, అంటే మన వాళ్ళు చాలా మంది మన అందరం కూడా అనుకుంటాం కదా సార్, మీతో నాకు అందరితో పాటు అందరూ వాల్యూ అనేది ఇలా ఉంది ఇలా ఉంది అంటే కనీసం $1 రీచ్ అవ్వాలన్నా కానీ ఎన్ని రోజులు పడుతుంది అనుకుంటున్నారు కదా. యాక్చువల్లీ ఏంటంటే లిస్టింగ్ అవ్వడం అంటే జరిగిందంటే సార్ ఒకే రోజులో రీచ్ అవుతుంది సార్, ఒకే రోజులో రీచ్ అవుతుంది, ఒక్క రోజులోనే $1 ఎబో కూడా రీచ్ అవుద్ది, క్రాస్ అవుద్ది కూడా. ఒక్క రోజులోనే $10 కూడా రీచ్ అవుతుంది, ఒక్క రోజులోనే $10 కూడా రీచ్ అవుతుంది. సో పబ్లిక్ ఎనలైజేషన్ ఎట్లుంటది అంటే సార్, ఇది ₹1 చేరడానికే కష్టపడుతుంది, అది ఎప్పుడు ₹10 అవ్వాలా లేకపోతే $1 ఎప్పుడు అవ్వాలా అని చెప్పి నేను అనుకుంటున్నట్టు కరెక్టే. అలా ఉండదు, దాని టైము వస్తుంది, రీచ్ అవుతుంది అట్లా. ఎందుకంటే అది ఏ విధంగా అవుతుంది ఎప్పుడైతుంది ఎవరికి తెలియదు. సో ఇదంతా మీకు తెలియాలి, మీరు లైవ్ లో ఉండాలి. ఇలా పెరిగినప్పుడు ఇప్పుడు మీరు ₹1 ఉంది సార్, పీవీసీ మీటర్ కొని పెట్టుకున్నారు, తక్కువనే అనుకోండి, మనం నార్మల్ మన మధ్యతరగతి వాళ్ళం తక్కువ, 50,000 పీవీసీ మీటర్ మన దగ్గర ఉంది, లేదు 20,000 ఉంది, లేదు 10,000 ఉంది. ₹1 ఉన్నప్పుడు ₹10,000 పీవీసీ మీటర్ కొనుక్కున్నారు, ₹10,000 కొనుక్కున్నారు. ఓకే, అది 1000 అయిన తర్వాత అమ్ముకోండి. కానీ అది ఎట్లా తెలియాలి, లైవ్ లో ఉంటేనే కదా తెలిసేది. అవును సార్. మళ్ళీ మీరు ₹1000 అయినప్పుడు కొనలేరు చూడలేరు అనుకోండి, మళ్ళీ అది 500కి వచ్చింది, అప్పుడు అమ్ముకున్నారు అనుకోండి, ఎట్లా అంటే లైవ్ అనేది ముఖ్యం. ఇప్పుడు అట్లా అవుతుంది అనమాట, ₹1000 అవుతుంది, 500 అవుతుంది, 200 అవుతుంది, మళ్ళీ ₹1 అవుతుంది సార్, మళ్ళీ ₹1 అవుతుంది. సో ఇది లైవ్ లో ఉండి నేర్చుకుంటూ చూసుకుంటూ వెళ్ళడమే, అంతే ఇక అది. ఓకేనా. సో ఎవరు కానీ ఫిక్స్ చేసి ఇవ్వరు, ఫిక్స్ చేసి చెప్పరు, ఫైనలైజ్ చేసి ఎవరు చెప్పరు సార్, డబ్బులు ఇచ్చినా కూడా ఫైనలైజ్ చేసి చెప్పరు ఎవరైనా. ఓకేనా. సో అందుకని చెప్పేసి సార్ ప్రజెంట్ సిచ్యువేషన్లో పీవీసీ మీటర్ గురించి భయం అయితే అక్కర్లేదు మీకు అసలు. అందరూ కొంతమంది 0 అయిపోతారు సార్, నన్ను ఫోన్ చేసి అడుగుతారు, ఇప్పుడు కాదు గత 2 నెలల ముందు 3 నెలల ముందు, అరే ఎవరు చెప్పారా మాకు 0 అయిపోతారు, మీరు అసలు ఎవరు మాట్లాడతారో మీకు, కాదు సార్ మా అప్లైన్, మీ అప్లైన్ పేరు చెప్పారంటే చెప్పరు. అరే వాళ్ళు ఇందులో లేక అలా ప్రాబ్లం, అంతే తప్ప అలాంటి అవ్వడం ఏమి ఉండదు. భయపడద్దు, బిందాస్గా ఉండండి. ఓకేనా. ఇక్కడ చాలాసార్లు ఎంటర్ చేశారు, మనం చూడలేదు సార్, సారీ. రామకృష్ణరావు సార్ వెల్కమ్. తర్వాత మిద్దె రమేష్ సార్. రామకృష్ణరావు సార్ వెల్కమ్ సార్. హలో సార్. నమస్తే సార్, చెప్పండి. హలో సార్ అన్నారు అంతే, మీరు మాట్లాడలేదు, మళ్ళీ మాట్లాడండి సార్. ఓకే, మిద్దె రమేష్ సార్ మాట్లాడండి. ఇక రామకృష్ణరావు సార్ మాట్లాడట్లేదు. అదే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హలో. మీరు ఇంతకుముందు ఇంకెవరు హలో అంటున్నారు సార్, ఒక్క నిమిషం. ఇంకెవరు సార్ హలో నమస్తే. అంటున్నారు? నమస్తే సార్. ఎవరు సార్ మాట్లాడేది, పేరు చెప్పండి. మాట్లాడండి సార్. సార్ నమస్తే అంటున్నారు, హలో. మళ్ళీ ఆఫ్ చేస్తున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, పేరు చెప్పండి సార్. అయ్యయ్యో, నా వాయిస్ రావట్లేదు సార్. సిగ్నల్ అందుకోవట్లేదు సార్. సార్ మీ వాయిస్ క్లియర్ గానే ఉంది సార్, రాజేష్ సార్ వాయిస్ క్లియర్ గానే ఉంది. అంటే రామకృష్ణ సార్ దగ్గర కొద్దిగా సిగ్నల్ ఇష్యూ ఉంటది సార్ దగ్గర. ఇప్పుడు మాట్లాడండి సార్, రామకృష్ణరావు సార్ మాట్లాడండి ఇప్పుడు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, మాట్లాడండి సార్. అది డిపిలు బిఎన్బిలు లేవు సార్, ఒక 3,000 కావాలి. ఓకే సార్, మీ సీనియర్ లేరా? మీ సీనియర్ లేరా సార్? మీ సీనియర్ ఓకే, రామకృష్ణ సార్ మ్యూట్ అయ్యారు. ఓకే సార్, మీకు బిఎన్బి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. హలో సార్. ఏ సార్ చెప్పండి సార్. సార్ ఒక డిబిలు లేవు సార్, ఒక 3,000 కావాల్సి వస్తుంది సార్. ఓకే సార్, నో ప్రాబ్లం. మీ సీనియర్ లేరా అంటున్నాను, మీ సీనియర్ లేరా? ఎవరు లేరు సార్. ఓకే, మా నెంబర్ మీ దగ్గర ఉందా? ఉంది సార్, కోటా సార్ ఉంది. ఆ కోట సార్ ఉంటే కోట సార్కి హాయర్ పెట్టండి,
ఆ సార్ ఉంటే ఆ సార్ ఇస్తారు, లేకపోతే ఎవరి నెంబర్ అయినా ఇస్తారు మీకు. ఓకేనా సార్? రేపు మీటింగ్ లో ఉంది సార్. మీటింగ్ లో కాదు, ఈ మీటింగ్ అయిపోయినాకైనా మాట్లాడండి, లేదా ఇప్పుడు మెసేజ్ పెట్టండి. సార్ నా హాయ్ సార్ మీ సార్ నెంబర్ పెట్టండి, నాకు సో ఇన్ని రూపాయల బిఎన్బి కావాలో మీ దగ్గర ఉన్నాయని అడగండి. సార్ ఉంటే సార్ ప్రొవైడ్ చేస్తారు, లేకపోతే నన్ను అడుగుతారు, లేకపోతే ఇంకొకరిని అడుగుతారు. ఇంకా లేకపోతే ఆ సార్ దగ్గర లేకపోతే సార్ నా లేవు సార్ అంటారు. లేవన్నారు, బట్ మీకు ఒక లేవన్నా కానీ ఎవరన్నా మరి సేల్ చేసేవారు ఉంటే వాళ్ళ పేరైనా మీకు చెప్తారు. చేస్తాను సార్ డెఫినెట్ గా. ఓకే సార్. ఓకే సార్. అది ఒక 5 ఐడీలు ఉన్నాయి సార్. అవి దాంట్లో ఒక 400 300 చిల్లర వచ్చినాయి సార్. అయ్యో సార్, మీరు 13 తారీఖు లోపల సార్ మీరు ఇప్పుడే చేసుకోండి సార్, ఇమీడియట్లీ. ఎందుకంటే అవి వేస్ట్ చేయొద్దు. అవి ఎంత కష్టపడితే మనకు ఆ డిపి వచ్చింది, ఆ డిపిని మనము అందులో పెట్టాము. మరి ఆ డిపి అందులో పెడితే సిస్టమ్ కూడా ఆ డిపిని యూఎజిటి చేసినా కూడా కష్టపడ్డది. దాన్ని ఇప్పుడు మనం వేస్ట్ చేస్తే కరెక్ట్ కాదు. అవును సార్, అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. డెఫినెట్ గా చేస్తాను సార్ రేపు. ఎస్ షూర్. మిద్దె రమేష్ సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రాజేష్ సార్, వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఇందాక మాట్లాడింది అక్షరాలు నిజం సార్. ₹1 వచ్చింది, $13 వచ్చింది, అంతకన్నా ఎక్కువ అవుతుంది. కాకుంటే కొద్దిగా ఓపిక ఉండాలి సార్. ఖచ్చితంగా పెరిగిద్ది. ఆ టైంలో అంటే నేను డైలీ ఒక కూలి వాళ్ళకనే పోతుంది సార్. నేను 1,50,000 వరకు ఎక్కువ తీసుకుంటా. డైలీ నేను ఒక జాబ్ లేకపోతాను. నాకు ఓన్లీ డైలీ ఒక 700 వస్తాయి నాకు ప్రజెంట్. నేను 1,50,000 వరకు పెట్టుకున్నా సార్. కాకుంటే ఇంకా వెయిటింగ్ చేస్తున్నాను, పెరిగిద్ది. ఇప్పుడు 1,300 ఉన్నది, ₹1 ఉన్నది, అంతకు ఇంకా రీచ్ అవుతానని నేను కోరుకుంటున్నా మనస్ఫూర్తి. కాకుంటే కొద్దిగా వెయిట్ అయింది సార్. మీరు ఏదైతే మాట్లాడతారో మీ నోటి గుండా నిజం జరుగుతుంది సార్. అయ్యో సార్ నన్ను అలా ఎత్తద్దు, ఎందుకంటే రేపు పొద్దున ఏదైనా జరగకపోతే మళ్ళీ ఈసారి చేస్తారంటారు సార్. ఇంకేమైనా ఉంటే లీడర్ అతను మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అది మీ నమ్మకం, మీ నమ్మకానికి. లేదు సార్ నాకు మీ పైన ఉన్న నమ్మకం సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. నేను కూడా ఎలాగంటే ఇప్పటిదాకా చూడండి సార్, మనము అప్పుడప్పుడు వేరేది కూడా చూస్తున్నాము. ఎందుకంటే వాటి మీద అవగాహనతోనే మనం చెప్తున్నాము. సో ఎందుకంటే ఖచ్చితంగా మనది చూడండి సార్, అవి వేరే పెరుగుతున్నాయి, మనం ఎందుకు పెరగాలని చెప్పి మనం ఎందుకు అనుకోవాలి సార్? పెరుగుతుంది సార్. మనము ఇక్కడ క్రిప్టో కరెన్సీలో 2వ నెంబర్లో మనం పీవీసీ మీటర్ మనం చూస్తాం. క్రిప్టో కరెన్సీలో 2వ నెంబర్లో పీవీసీ మీటర్ మనం చూస్తాం. నన్ను పిచ్చోని అనుకోండి, అంటే మీరు వేరే లీడర్లు అనుకుంటారు, వాళ్ళు ఏమని అనుకోండి, పీవీసీ మీటర్ని 2వ నెంబర్లో చూస్తాం. ఇది కంపల్సరీ. అంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఏముంది, సెకండ్ లో ఏముంది సార్? ఇథేరియం ఉంది. అంటే సెకండ్ నెంబర్కి ఏది వస్తుంది? పీవీసీ వస్తుంది. ఎవరి నమ్మకం అలా సార్. మన నమ్మకం పీవీసీ మీటర్ సెకండ్ ప్లేస్ లో వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఈ రోజు కాకపోతుంది, ఖచ్చితంగా రీచ్ అవుతుంది. ఎస్, కంపల్సరీ అది రీచ్ అవుతుంది. ఎవరు ఏమనుకున్నా అది ఆ టైంలో రీచ్ అవుతుంది. బట్ అప్పటిదాకా ఎవరు నిలబెట్టుకున్నారు? దట్ ఈస్ ద థింగ్. ఎవరైతే నిలబెట్టుకుంటారో, ఇంతకు ముందు బిట్ కాయిన్ కొనేసి ఇప్పుడు అమ్ముకొని, అబ్బా ఆ టైంలో ఉంటే నేను కోటీశ్వర్ నవ్వుతున్నాను చాలా మంది నోటిగుంటా వింటున్నాను. చాలా మంది మన ప్రజెంట్ పీవీసీ మీటర్ గురించి చెప్తుంటే కొందరు నమ్మలేకపోతారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, జరగబోయేది నిజం సార్. ఎస్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంత సమయం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సార్ ఉన్నారా సార్? ఇంకెవరైనా మాట్లాడతారా? 1 or 2 minutes, లేదంటే మాత్రం ఇక మరి ఎండ్ చేసుకుందాం. ఉన్నారా ఇంకెవరైనా? ఎవరైనా ఉంటే మాట్లాడచ్చు. ఓకే సార్, మరి టైం కూడా చాలా అయింది, ఎందుకంటే అందరి ఇంత టైం తీసుకోవడం కూడా సబబు కాదు. సో మీడియా పార్ట్నర్ అందరికీ మరి నమస్తే సార్. ఇప్పటిదాకా ఉన్న వాళ్ళకి, అటెండ్ అయి ఉన్న వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు. సో మరి ఇదే హోస్ట్తో సిస్టమ్ ఎండ్ అవుతుంది ఇక్కడ. రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ. అందరికి నమస్తే. జై పీయూష్ మీట. పీయూష్ విల్ నెవర్. థ్యాంక్ యూ. అందరికి నమస్తే. జై పీయూష్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో పాపం అందరూ కూడా జై పీయూష్ మీట సార్.
కేవీసీ మెటల్ అగైన్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మీటా. జై పీవీసీ మీటా సార్. థ్యాంక్ యూ ఎవరిబడి. అందరికి నమస్తే. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ రాజేష్ సార్. యూ సార్. థ్యాంక్ యూ రంగయ్య సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడి. నమస్తే సార్. సైనింగ్ ఆఫ్.